హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్ అండ్ తెలుగు స్టడీ సర్కిల్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్. డియర్ ఫ్రెండ్స్, నిన్న చిన్న టెక్నికల్ ఇష్యూ వలన మనకి ఈ లైవ్ క్లాసు మధ్యలోనే మనం కన్క్లూజన్ ఇవ్వడం అంటే ముగింపు అనేది మనం పలకలేదు. అసలు మనం విధానం ఎలా ఉంటుంది, 28 నుంచి మనకి కొత్త బ్యాచ్ ప్రారంభం కానుంది. మన స్టైల్ ఎలా ఉంటుంది, చాలామంది ఇష్టపడుతున్నారు. నిన్న లైవ్ క్లాస్ చూసి ఈరోజు మార్నింగ్ నుంచి చాలామంది కాల్స్ చేసి బ్యాచ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి చాలా కాల్స్ వచ్చినాయి. ప్రత్యేకించి ఈస్ట్ గోదావరి నుంచి ఒక ఇద్దరు క్యాండిడేట్స్ ప్రత్యేకించి రూములు తీసుకోవడానికి వెతుక్కోవడానికి వచ్చారంటే నిన్న క్లాసు కొంచెం మీ అందరికి బాగా నచ్చిందే అనుకుంటున్నాను. సరే, నిన్న ఒకసారి భాస్కర రామాయణంలో కిష్కింధ సుందరకాండలి ఈ కాన్సెప్ట్ అంతా మనం ఈ భాస్కర రామాయణం కోసం చెప్పడం జరిగింది. క్రింది వాటిలో సరైన ప్రవచనాన్ని కూడా ఇది కూడా అయిపోయింది. అలాగే సుకుమారుని కథగల కావ్యము, అట్లాగే మనం చూసినట్లయితే కొల్లాయించితే కోక చుట్టుది, ఈ యొక్క చాటువు, ఈ కాన్సెప్ట్ అంటే శ్రీనాథుడి యొక్క కాన్సెప్ట్ అవుతుండగా మనం మధ్యలో బ్రేక్ అయింది. ఇది మరలా మనం వివరించుకుందాం ఎర్రని కోసం. అయితే ఇక్కడ గమనించినట్లయితే ప్రాయమెంతకు మిగిలికే వ్రాలకుండా శ్రీనాథుడు రాసినటువంటి కావ్యము అంటే శ్రీనాథుడి కోసం మధ్యలో హరవిలాసం చెప్తుండగా బ్రేక్ అయింది. ఇది గమనించినట్లయితే ఒకసారి మిత్రులారా గమనిద్దాం, అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. శ్రీనాథుని యొక్క రచన కోసం మనం చెప్తున్నాం. చిన్నారి పొన్నారి చిరుతకు కటినాడు రచయించితి మరుతరా చరిత్ర, నూనో గుమీసాల నూతన యవ్వనమున సాలివాహన సప్తసతి నుడివితి, సంతరించితి నిండు జవనంబునయందు హర్షణైషద కావ్యమాంధ్ర భాష, ప్రాయమింతకు మిగులకై వ్రాలకుండ కాశికా ఖండమను మహాగ్రంథమేను అంటూ తను ఏ వయసులో ఏ రచన చేసుకున్నాడని చెప్పి కాశీఖండం పీఠికలో 7వ పద్యంలో ఆ శేష పద్యంలో తన రచనలు చెప్పుకున్నాడని మాత్రం నిన్న మనం చర్చించుకోవడం జరిగింది. మరి ఆయన యొక్క రచనలు మనందరికి నిన్న మనం చెప్పాము. మరుతరా చరిత్ర సింపుల్గా చెప్దాం. అలాగే చూసినట్లయితే శాలివాహన సప్తశతి, అట్లాగే పండితారాధ్య చరిత్ర, అలాగే శృంగార నైషధం, ఏదండి శృంగార నైషధం, అట్లాగే హరవిలాసం, అట్లాగే భీమఖండం, అట్లాగే కాశీఖండం, అట్లాగే మనం చూసినట్లయితే క్రీడాభిరామం, అలాగే మనం గమనించినట్లయితే పలనాటి వీర చరిత్ర, అలాగే శివరాత్రి మహత్యం అని చెప్పి మనం చర్చించుకోవడం జరిగింది. ఒకసారి మనం గమనించినట్లయితే మరుతరా చరిత్రను ఎవరికి అంకితం చేశాడనో మామిడి వేమనామాత్యునికి మామిడి వేమనకి అంకితం చేశాడు. శాలివాహన సప్తసతినైతే పెదకోమటి వేమారెడ్డికి అంకితం చేశాడు. గమనించండి, పెదకోమటి వేమారెడ్డి. పండితారాధ్య చరిత్ర అయితే మామిడి ప్రగ్గడయ్యకి అంకితం చేయడం జరిగింది. చేశాడు. శృంగార నైషధాన్ని అయితే మామిడి సింగనామాత్యునికి అంకితం చేయడం జరిగింది. సింగనామాత్యుడు ఖచ్చితంగా అంకితాలు కూడా అడుగుతాడు. గమనించండి, హరవిలాసం అయితే అవచి తిప్పయ్య శెట్టికి అంకితం చేయడం జరిగింది. అలాగే భీమఖండాన్ని ఎవరికి అంకితం చేశాడమని అడిగితే బెండపూడి అన్నయామాత్యుడికి అంకితం చేయడం జరిగింది. కాశీఖండాన్ని ఎవరికమ్మని అడిగితే వీరభద్రారెడ్డి, రాజమహేంద్రవరాన్ని పరిపాలించిన వీరభద్రారెడ్డికి అంకితం చేశాడు. అలాగే క్రీడాభిరామం అనేది ఇది అక్కడ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మరలా మనం వివరిద్దాము. అలాగే పలనాటి వీర చరిత్ర ఎవరికమ్మని అడిగితే పలనాడులో ఉన్నటువంటి చెన్నకేశవ స్వామికి అంటే దైవానికి అంకితం ఇచ్చినటువంటి శ్రీనాథుని యొక్క ఏకైక రచన ఏదమ్మని అడిగితే పలనాటి వీర చరిత్ర. శివరాత్రి మహత్యం ఎవరికి అంకితం చేశాడని అడిగితే ముమ్మడి శాంతయ్య. ఇక్కడ గమనించినట్లయితే మొన్న డిఎస్సిలో ఇవన్నీ కూడా సరైనదేది సరికానిదేది మ్యాచింగ్లో కూడా ఈ బిట్లు వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా మనం వీటి కోసం చెప్పుకోవాలి. శ్రీనాథుడు ఇంకా చాలా డెప్త్గా అంటే ఒక్కొక్క రచనలో ఒక్కొక్క దానికోసం చాలా డెప్త్గా మనం వెళ్ళొచ్చు. అయితే హరవిలాసాన్ని అవచి తిప్పయ్య శెట్టికి అంకితం చేశాడు. ఆ హరవిలాసం చెప్తుండగానే నిన్న మనకి డిస్టర్బెన్స్ వచ్చి మధ్యలో క్లాసు ఆగింది. అవచి తిప్పయ్య శెట్టికి అంకితం చేయడం జరిగింది. హరవిలాసం
ఈ హరవిలాసంలో 7 ఆశ్వాసాలు ఉన్నాయి. హరవిలాసానికి ఒక మూలం అంటూ లేదు చెప్పాం. బసవ పురాణం కానీ, అలాగే మనకి అందులో ఉన్నటువంటి సిరియాలను కథ, అలాగే గిరిజా కళ్యాణం, ఇవన్నీ కూడా చాలా అంశాలు ఉన్నాయి. అంటే ఒక మూలం అంటూ లేకున్నా బసవ పురాణం నుంచి ఒక కథ, కుమార సంభవం నుంచి ఒక కథ, కిరాతార్జుని భారవి యొక్క కిరాతార్జుని నుంచి ఒక కథ, ఇలా అలా తీసుకొని ఈ యొక్క అవచిత పెసటికి ఈ యొక్క హరవిలాసాన్ని అంకితం చేయడం జరిగింది. అలాగే హరవిలాసాన్ని శ్రీనాథుడు శైవ ప్రబంధంగా చెప్పడం జరిగింది. శైవ ప్రబంధం అని చెప్పి ఏ రచన చెప్పాడని అడిగాడు. గతంలో అడిగిన ప్రశ్న మిత్రులారా గమనించండి. దోర్జటి యొక్క శ్రీకాళహస్తీశ్వర మహత్యానికి స్ఫూర్తి అయినటువంటి రచన గుర్తించండి అని అడిగితే హరవిలాసం. హరవిలాసాన్ని స్ఫూర్తిగా తీసుకొని దోర్జటి శ్రీకాళహస్తీశ్వర మహత్యాన్ని రాయడం జరిగింది. ఆ తర్వాత మనం గమనించినట్లయితే భీమఖండం. భీమఖండం యొక్క విశేషాంశాలు చాలా మనం చెప్పుకోవచ్చు. భీమఖండానికి మరో పేరు భీమఖండం. భీమఖండానికే భీమేశ్వర పురాణంగా మనం చెప్పొచ్చమ్మా. భీమేశ్వర పురాణం అని మనం చెప్పడం జరుగుతుంది. ద్రాక్షారామంలో ఉన్నటువంటి ఆ భీమేశ్వరుని యొక్క కథను తీసుకొని బెండపూడి అన్నయామాచునికి అంకితం చేయడం జరిగింది. బెండపూడి అన్నయామాచుడికి అంకితం చేస్తున్నాడు భీమఖండాన్ని. భీమఖండంలో 6 ఆశ్వాసాలు ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆశ్వాసాలు అడుగుతాడు. శృంగార నైస్తంలో అయితే 8, అలాగే హరవిలాసంలో అయితే 7, అలాగే భీమఖండంలో అయితే 6 ఆశ్వాసాలు ఉన్నట్టుగా మాత్రం ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి. బెండపూడి అన్నయామాచుడికి అంకితం చేసినటువంటి భీమఖండంలో అనేకమైనటువంటి అంశాలు చర్చించడం జరిగింది. భీమఖండంలోనే అనేకమైనటువంటి అంశాలు చర్చించాడు. ఇక్కడ గమనించినట్లయితే అక్కడ భీమేశ్వర పురాణం రాస్తున్నటువంటి సమయంలో అక్కడ రాజమహేంద్రంలో ఉన్నటువంటి కవి పండితుల యొక్క ఈర్ష్యను భరించలేకపోయాడు అనమాట. అప్పుడు నా కవిత్వం నిజం కర్ణాటక భాష, ఎవరేమనుకుంటారు నాకేమి, నా కవిత్వం నిజం కర్ణాటక భాష అని చెప్పి శ్రీనాథుడు ఏ రచనలో చెప్పడం అని అడిగితే భీమఖండంలో చెప్పడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అది. అంటే ఇక్కడ నా కవిత్వం నిజం కర్ణాటక భాష అన్నది ఎవరని అడిగితే శ్రీనాథుడు అది పాత బిట్టు. ఏ రచనలు అన్నాడని అడిగితే భీమఖండంలో చెప్పడం జరిగింది. భీమఖండంలో ఈ యొక్క అంశాన్ని భీమేశ్వర పురాణంలో చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ బెండపూడి అన్నయామాచుడికి అంకితం చేసినటువంటి ఈ భీమఖండం చాలా గొప్ప రచనగా కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ వాళ్ళ యొక్క ఈర్ష్యలు భరించలేక ఈ భీమఖండాన్ని బెండపూడి అన్నయామాచునికి అంకితం చేసిన తర్వాత ఆ తర్వాత ఈయన కాశీఖండాన్ని కూడా రాయడం జరిగింది. అలాగే ఇక్కడ భీమఖండంలోని ఆయన యొక్క కవితా గుణాలు చాలా గొప్పగా చెప్పడం జరిగింది. అంటే ఏంటమ్మా అని అడిగితే గమనించండి. వేములవాడ భీమ కవి ఉద్దండ లీల. చూడండి, ఉద్దండ లీల, వేములవాడ భీమకవి ఉద్దండ లీల. అలాగే నన్నయ్య ఉభయ వాక్ప్రౌఢి, తిక్కన రసాభ్యుచిత బంధము, అలాగే ఎర్రన సూక్తి వైచిత్రి తన కవిత్వంలో ఉన్నాయని చెప్పి ఎందులో చెప్పుకున్నాడని అడిగితే భీమఖండంలో చెప్పుకున్నాడు. ఇక్కడ శ్రీనాథుడు ఇక్కడ మనం గమనించినట్లయితే తన పూర్వ కవుల యొక్క కవితా గుణాలు ప్రస్తావిస్తూ అవన్నీ తనలో ఉన్నాయని చెప్పుకున్నాడు. ఏంటవి? వేములవాడి భీమకవి ఉద్దండలేల, నన్నయ్య ఉభయ వాక్ప్రౌఢి, తిక్కన రసాభిచిత బంధము, ఎర్రన సూక్తి వైచిత్రి తన కవిత్వంలో ఉన్నాయని చెప్పి భీమఖండంలో చెప్పుకోవడం జరిగింది. మొట్టమొదటిసారిగా తెలుగులో యక్షగానము అనేటువంటి పదాన్ని వాడింది కూడా శ్రీనాథుడు యక్షగానం అనే పదాన్ని ఎందులో వాడడం అని అడిగితే భీమఖండంలోనే ఈ యొక్క పదాన్ని కూడా వాడడం జరిగింది. కరెక్ట్గా ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ భీమఖండంలో గతంలో అడిగిన ప్రశ్నలు ఒకసారి మనం చూసినట్లయితే ఏమడిగాడు ఒకసారి గమనించండి. ఇక్కడ శ్రీనాథుడు పేర్కొన్న గతంలో 2018 బిట్టిది ఉభయ వాక్ప్రౌఢి. చూడండి, శ్రీనాథుడు పేర్కొన్న ఉభయ వాక్ప్రౌఢి ఎవరి కవితా గుణము అని అడిగాడు. గమనించండి, శ్రీనాథుడు పేర్కొన్న ఉభయ వాక్ప్రౌఢి ఎవరి కవితా గుణం అంటే ఈ ఉభయ వాక్ప్రౌఢి ఎవరి కవితా గుణం అని చెప్పి ఆప్షన్లో నన్నయ్య, అలాగే తిక్కన, అలాగే ఎర్రన, అలాగే ఇంకేదో ఇచ్చున్నాడు అనమాట. వేములవాడి భీమకవి నలుగురు కోసం ప్రస్తావించాడు కదా. చాలామంది తిక్కన పెట్టారు, ఇక్కడే తప్పు చేస్తారన్నమాట. ఎందుకంటే తిక్కన యొక్క బిరుదేంటి? ఉభయ కవిమిత్రుడు కదా. ఉభయ వాక్ప్రౌఢి వేరే, ఉభయ కవిమిత్రుడు వేరే. కన్ఫ్యూజ్ అవుతుంది. ఇది గొప్ప బిట్ అని నేను చెప్పట్లేదు. ఉభయ వాక్ప్రౌఢి చూసినట్టుగా ఉభయ కవిమిత్రుడు గుర్తొచ్చేసి తిక్కన పెట్టే ప్రమాదం ఉంది. అంటే శ్రీనాథుడు పేర్కొన్నటువంటి ఉభయ వాక్ప్రౌఢి ఎవరి యొక్క కవితా గుణం అని అడిగితే నన్ను యొక్క కవితా గుణంగా మనం గుర్తుంచుకోవాలి. మరి రసాభిచిత బంధం ఎవరిదంటే తిక్కనది, సూక్తి వైచిత్రి ఎవరిదంటే ఎర్రనిది,
ఉద్దండలేల ఎవరిదమ్మని అడిగితే వేములవాడి భీమకవిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇది భీమఖండం కోసం విశేష అంశాలుగా చెప్పొచ్చు. ఆ తర్వాత మనం చూసినట్లయితే కాశీఖండం. కాశీఖండంలో 7 ఆశ్వాసాలు ఉన్నాయి. 7 ఆశ్వాసాలు ఉన్నాయి. విద్యార్థులకి విజ్ఞానాన్ని పంచే గ్రంథంగా దేని చెప్తారమ్మని అడిగితే కాశీఖండం. ఇదొక గొప్ప నీతిని బోధించే రచనగా కూడా చెప్పొచ్చు. కాశీఖండం ఇక్కడ మనం చూసినట్లయితే నైషధం విద్వదౌషధం అని ఏ విధంగా అంటారో కాశీఖండం ఆయుపిండంగా చెప్తారమ్మా. కాశీఖండాన్ని ఆయుపిండంగా చెప్పడం జరుగుతుంది. అంటే ఇనుప ముద్దగా అని చెప్పడం జరుగుతుంది. కాశీఖండం నారికేల పాకంలో ఉంటుంది. నారికేల పాకం అంటే చాలా ప్రౌఢమైనటువంటి రచనగా కూడా కాశీఖండాన్ని మనం చెప్పుకోవచ్చు. ఈ కాశీఖండాన్ని రాజమహేంద్రవరాన్ని పరిపాలించినటువంటి వీరభద్రారెడ్డికి అంకితం చేయడం జరిగింది. కాశీఖండంలో అమ్మ ప్రధానమైనటువంటి పాత్ర గుణనిధి పాత్ర. గుణనిధి ఈయన బ్రాహ్మణ యువకుల్లో చాలా నీచాతి నీచుడిగా మనం చెప్పొచ్చు. అంటే గుణనిధి ఇక్కడ గుణనిధి యొక్క తండ్రి ఎవరమ్మా అని అడిగితే యజ్ఞదత్తుడు చాలా బాధపడతాడు. ఇక్కడ మనం చెప్పినట్లయితే కుపుత్రుడు కంటే అపుత్రుడు మేలు అని అంటాడు. అంటే కుపుత్రుడు అంటే చెడ్డపుత్రుడు, అంటే చెడ్డపుత్రుడు కంటే అసలు కుమారులు పుట్టకపోతే మంచిది అని చెప్పి ఎవరన్నారు? ఇది గతంలో అడిగిన ప్రశ్న. యజ్ఞదత్తుడు అన్నాడమ్మా గుణనిధి బ్రాహ్మణ యువకుల్లో చాలా నీచాతి నీచుడు. చూడండి, మనకి పాండురంగ మహత్యంలో నిగమ శర్మ లాంటివాడు. అలాగే మనకి ఇంకో బిట్టు కూడా మొన్న డిఎస్సిలో వచ్చిందనమాట. సుకుమార చరిత్ర ఎందులో ఉందని అడిగితే శివరాత్రి మహత్యంలో ఉంది. సుకుమారుడు కూడా ఇలాంటివాడే. అంటే బ్రాహ్మణ యువకుల్లో నిమ్నతకు ప్రత్యేకమైనటువంటి పాత్రలు ఎవరమ్మని అడిగితే గుణనిధి. అలాగే శివరాత్రి మహత్యంలో సుకుమారుడు. అలాగే మనం చూసినట్లయితే పాండురంగ మహత్యంలో నిగమ శర్మ. చూడండి, వీళ్ళందరూ కూడా బ్రాహ్మణ యువకుల్లో నిమ్నతకు అంటే చెడ్డవారు అనమాట. మరి గుణనిధి పాత్ర ఎందులో ఉందని అడిగితే కాశీఖండం. సుకుమారు యొక్క చరిత్ర అంటే మనం మొన్న డిఎస్సీలు ఇచ్చున్నాడు. సుకుమార చరిత్ర ఏ గ్రంథంలో ఉందని అడిగితే ఇక్కడ మనం చూసినట్లయితే శివరాత్రి మహత్యంలో మనం చెప్పొచ్చు శ్రీనాథుడిది. నిగమ శర్మ యొక్క పాత్ర ఎందులో ఉందమ్మని అడిగితే ఇది పాండురంగ మహత్యంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ గమనించండి, ఇక్కడ గుణనిధి కదా కాశీఖండంలో చతుర్థాశ్వాసం అంటే 4వ ఆశ్వాసంలో ఉంది. ఆ విషయాలన్నీ కూడా మనం చర్చించవచ్చు. ఇంకా కాశీఖండం కోసం డెప్త్గా వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ గమనించినట్లయితే చూడండి, ఇక్కడ చిన్న స్టోరీ ప్రకారంగా మనం చెప్తాము. 1 మరుత్తరాజ్ చరిత్ర, 2 శాలివాహన సప్తసతి, 3 పండితారాజ్య చరిత్ర, 4 శృంగార నైషధం, 5 హరవిలాసం, 6 భీమఖండం, 7 మనం చూసినట్లయితే కాశీఖండం, 8 క్రీడాభిరామం, 9 మనం చూసినట్లయితే పలనాటి వీర చరిత్ర, అలాగే శివరాత్రి మహత్యం. ఇవే కదా మనం చెప్పుకోవాలి. శ్రీనాథుడి కోసం సింపుల్గా ఒక స్టోరీ రూపంలో మీకు చెప్తాను చూడండి. శ్రీనాథుడు పెదకోమటి వేమరెడ్డి ఆస్థానంలో ఆస్థాన కవిగా చేరాలనే కోరికతో ఆయన తన యొక్క తొలి రచన మరుత్తరాజ్ చరిత్రను మామిడి వేమనామాచుడికి అంకితం చేశారనేసి నేను ఆల్రెడీ చెప్పాను. ఈ మామిడి వంశస్థులు పెదకోమటి వేమరెడ్డి ఆస్థానంలో వివిధ ఉద్యోగస్తులుగా ఉంటారు. అందుకనే ముందు మరుత్తరాజ్ చరిత్ర మామిడి వేమనకు అంకితం చేశాడనమాట. ఆయన మెప్పించాడు పెదకోమటి వేమరెడ్డి దగ్గరికి వెళ్ళడానికి. ఆయన చాలా సంతోషించి శాలివాహన సప్తసతి రాసి అప్పుడు పెదకోమటి వేమరెడ్డికి అంకితం చేస్తాడు. పెదకోమటి వేమరెడ్డి దగ్గరికి మామిడి వేమని తీసుకెళ్తాడు. పెదకోమటి వేమరెడ్డి సంతోషించడు. ఎందుకంటే నేను చెప్పాను ఆల్రెడీ, శాలివాహన సప్తసతి ఉంది కదా. శాలివాహన సప్తసతి ఇక్కడ మనం చూసినట్లయితే హాలుడు గాథా సప్తసతి రాశాడు కదా. గాథా సప్తసతి హాలుడు రాసిన గాథా సప్తసతిని తీసుకొని సప్తసతి సారటేక అనేటటువంటి వ్యాఖ్యానం ఎవరు రాశారని అడిగితే పెదకోమటి వేమరెడ్డి రాశాడమ్మ. కన్ఫ్యూజ్ అవ్వకండి చూడండి. గాథా సప్తసతి హాలుడు రాశాడు. దాన్ని బేస్ చేసుకొని సప్తసతి సారటేక పెదకోమటి వేమరెడ్డి రాశాడు, కానీ పూర్తి చేయలేకపోతే పెదకోమటి వేమరెడ్డి ఇష్టంగా రాసి పూర్తి చేయలేదు. దాన్ని పూర్తి చేస్తే నన్ను మెచ్చుకుంటాడు అనుకొని శ్రీనాథుడు శాలివాహన సప్తసతి రాసి అంకితం ఇస్తే ఆయన మెచ్చుకోలేదు, నొచ్చుకున్నాడు, ఏమి అనలే. ఆ తర్వాత పండితారాజ్య చరిత్ర రాసి మామిడి ఎవరికి ప్రగ్గడయ్యకి అంకితం చేశాడు. మామిడి ప్రగ్గడయ్యకి, రెండో వాడికి.
అప్పుడు మామిడి ప్రక్కడే అంటాడు, అయ్యా శ్రీనాథ, నువ్వు పెదకోమటి వేమరెడ్డి ఆస్థానానికి వెళ్ళాలనుకుంటున్నావు కదా, మా ఇద్దరి కంటే, వేమన కంటే నాకంటే మా యొక్క తమ్ముడు ఉన్నాడు కదా, ఎవరు, మామిడి సింగనామాచ్యుడు ఉన్నాడు కదా, ఇతనంటే పెదకోమటి వేమారెడ్డికి బాగా ఇష్టం. ఇతను ఏది చెప్తే పెదకోమటి వేమారెడ్డి ఆ మాట వింటాడు కాబట్టి సింగనని మెచ్చుకుంటూ, సింగనని సంతోషపెడుతూ, సింగనకి ఏదైనా గొప్ప రచన నువ్వు అంకితం చేయమంటే అప్పుడు శృంగార నైసితం రాసి ఎవరికి, మామిడి సింగనామాచ్యుడికి అంకితం చేస్తాడు. మామిడి సింగనామాచ్యుడు శ్రీనాథుడి యొక్క శృంగార నైసితాన్ని చదివి, అబ్బా ఇంత గొప్ప పండితుడు అయ్యా, పదా నేను తీసుకువెళ్తానని చెప్పి పెదకోమటి వేమారెడ్డి ఆస్థానానికి తీసుకువెళ్ళి, అయ్యా ఈయన యొక్క అవసరం మనకుంది, ఈయన ఆస్థాన కవిగా నియమించండి అని అడిగితే, పెదకోమటి వేమారెడ్డి ఆస్థాన కవిగా నేను నియమించను, కాకపోతే ఈయన్ని విద్యాధికారిగా మనం నియమించుకుందాం అని చెప్పి విద్యాధికారిగా శ్రీనాథుడిని నియమించుకుంటారు పెదకోమటి వేమారెడ్డి. అంటే శ్రీనాథుడు పెదకోమటి వేమారెడ్డి ఆస్థాన కవి కాదు, పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా ఉంటాడు. మరి ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు ఉన్నట్టుగా చరిత్ర చెప్తుందమ్మా అని అడిగితే 1402 నుంచి 1420 సంవత్సరం వరకు మొత్తం 18 సంవత్సరాలు విద్యాధికారిగా ఉండి 12 శాసనాలు రాశాడంట. ఈ 12 శాసనాలని చాగంటి శాసయ్య గారు పరిష్కరించడం కూడా జరిగింది. శ్రీనాథుడి యొక్క శాసనాలను పరిష్కరించింది ఎవరని అడిగితే చాగంటి శాసయ్య గారుగా మనం చెప్పుకోవచ్చు. ఈ 18 సంవత్సరాల్లో 12 శాసనాలు రాసినట్టుగా చెప్తారు. అంటే శ్రీనాథుడు పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా మాత్రమే ఉన్నాడు. ఆ తర్వాత ఏమైందమ్మా అని అడిగితే, ఆ తర్వాత ఇక్కడ పెదకోమటి వేమారెడ్డి మరణించాడు. మామిడి వంశస్థులందరూ కూడా మరి లేరు, రెడ్డి రాజ్యం కూలిపోయింది, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అలాంటి సమయంలో శ్రీనాథుడిని చిన్న ఒడ్డేరు రాజులు, ఆ సామంత రాజులు పిలిస్తే గర్వం శ్రీనాథుడికి, మీలాంటి చిన్న రాజుల దగ్గరికి నేనెందుకు వస్తానని చెప్పి శ్రీనాథుడు వెళ్ళకపోయేసరికి శ్రీనాథుడికి ఒక ఐడియా ఉంది, ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నాడు. ఇలా నడుచుకుంటూ మార్గమధ్యంగా వస్తుంటే అక్కడ శ్రీనాథుడికి అవచి తెప్పై శెట్టి కనిపించాడు. అవచి తెప్పై శెట్టి అడుగుతాడు, శ్రీనాథ, అనేక మందికి అనేక రచనలు ఇచ్చావు, నీ చిన్ననాటి స్నేహితుడిని, సుగంధ ద్రవ్యాల వ్యాపారిని, మరి నా పేరు మీద కూడా నువ్వు ఒక రచన చేయవయ్యా అని అడిగితే, దాందే భాగ్యం అయ్యా, నువ్వు ఎలాగా నాకు డబ్బులు ఇస్తావు కదా, ధనధాన్యాలు ఇస్తావు కదా, బంగారు నాణ్యాలు ఇస్తావు కదా అని చెప్పి అవచి తెప్పై శెట్టికి హరవిలాసాన్ని రాసి అంకితం చేయడం జరుగుతుంది. ఇక్కడ వరకు మనం చెప్పాం. ఆ తర్వాత మరికొంతకాలం తర్వాత ఈయన రాజమహేంద్రవరం వెళ్తాడు. ఎందుకు? రాజమహేంద్రవరంలో వీరభద్రారెడ్డి దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క ఆస్థాన కవిగా ఉండాలనుకుంటాడు. ఎవరు? శ్రీనాథుడు. మరి వీరభద్రారెడ్డిని డైరెక్ట్గా కలడం అవ్వదు కదా. వీరభద్రారెడ్డి యొక్క మంత్రి అయినటువంటి బెండపూడి అన్యామాచ్యుడు వెళ్తాడు. బెండపూడి అన్యామాచ్యుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా పేరు శ్రీనాథుడు, పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో నేను విద్యాధికారిగా పనిచేశాను, నేను గొప్ప పండితుడినయ్యా, నేను గొప్ప రచన చేశాను అంటే, అవన్నీ నాకెందుకు, నా పేరు మీద ఏదైనా రచన చేయవయ్యా అని అంటే, అలాగే అని చెప్పి ఆయన భీమఖండాన్ని చాలా తక్కువ సమయంలో భీమేశ్వర పురాణాన్ని రాస్తాడు. ఆ గ్రంథాన్ని చూసి మురిసిపోతాడు ఎవరు? బెండపూడి అన్యామాచ్యుడు. అబ్బా ఇంత గొప్ప పండితుడు మా యొక్క ప్రాంతానికి వచ్చాడని చెప్పి రాజుగారికి నేను తీసుకొని వెళ్తాను, మరి రాజుగారికి కూడా అంకితం చేయడానికి ఏదైనా నువ్వు గ్రంథాన్ని సిద్ధం చేసుకో, నీకు ఈలోపు నీ గౌరవ మర్యాదలు కాపాడుతూ నీకు ఒక విడిది ఏర్పాటు చేస్తానని చెప్పి రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో ఒక ఇల్లుని ఏర్పాటు చేసి అక్కడ ఉండమని చెప్పి అక్కడ కాశీఖండం రాయమని చెప్తే అక్కడ ఉండి కాశీఖండం రాస్తూ ఉంటాడు. అదే సమయంలో రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి కవి పండితులు అనేక మంది వెళ్ళి కలవడానికి ప్రయత్నిస్తారు శ్రీనాథుడిని. కానీ శ్రీనాథుడు ఈ కవి పండితులకి అపాయింట్మెంట్ ఇవ్వడు, కలవడు. గర్వం అన్నమాట, గొప్ప పండితుడు, నేనే పండితుడిని. వాళ్ళందరూ భయపడతారు. అరే నాయనా, వీడు ఇప్పుడే ఎలా ఉన్నాడంటే తర్వాత ఆస్థాన కవిగా వీరభద్రరెడ్డి కొలువులో వెళ్ళినట్లయితే మన వాళ్ళందరినీ వెళ్ళగొడతాడని చెప్పి వాడు అప్పుడు బాగా విమర్శిస్తారనమాట. ఆ సమయంలోనే భీమఖండంలోనే ఎవరేమనుకున్నా నాకేమి కొరత, నా కవిత్వం నిజం కర్ణాటక భాష అని అంటాడు. అలాగే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ కాశీఖండాన్ని రాస్తాడు. కాశీఖండాన్ని రాసి మరి ఇక్కడ కాశీఖండాన్ని వీరభద్రరెడ్డికి అంకితం చేస్తాడు. మరి వీరభద్రరెడ్డికి అంకితం చేసిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి. ఆ కవి పండితుల యొక్క ఈర్ష్య, అసూయలు ఎక్కువై విమర్శలు తట్టుకోలేక శ్రీనాథుడు అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికో ఆయనకు ఒక ఐడియా ఉంది. ఎక్కడికి వెళ్తున్నాడు? ఇలాగ వెళ్తూ ఉండగా వినుకొండ ప్రాంతం వచ్చింది. ఎక్కడమ్మా? వినుకొండ. ఈ వినుకొండ గ్రామాధిపతి ఎవరమ్మని అడిగితే వల్లభామాత్యుడు.
ఈ వినుకొండ వల్లభామాచ్యుడు ఉన్నాడు కదా, ఈ వినుకొండ వల్లభామాచ్యుడు అప్పటికే క్రీడాభిరామం రాస్తున్నాడు. క్రీడాభిరామం క్రీడాభిరామానికి మూలం ఏదమ్మా అని అడిగితే సంస్కృత ప్రేమాభిరామం. చూడండి, సంస్కృత ప్రేమాభిరామం. మరి సంస్కృత ప్రేమాభిరామాన్ని ఎవరు రాశారమ్మా అని అడిగితే రావిపాటి త్రిపురాంతకుడు. చూడండి, రావిపాటి త్రిపురాంతకుడు రాశాడమ్మా. ప్రేమాభిరామాన్ని రావిపాటి త్రిపురాంతకుడు రాశాడు. దాన్నే వినుకొండ వల్లభామాచ్యుడేమో రాస్తున్నాడు, క్రీడాభిరామం పేరు మీద రాస్తున్నాడు. రాస్తూ మధ్యలో కలం ఆగిపోయింది. అంటే రాయలేకపోయాడు, కొన్ని నెలలు అలా ఉంచేశాడు. ఈలోపు శ్రీనాథుడు వెళ్ళాడు, వల్లభామాచ్యుని కలిశాడు. వినుకొండ వల్లభామాచ్యుని కలిసి, అయ్యా నా పేరు శ్రీనాథుడు, నీ గొప్ప పండితుడు అంటే, నువ్వు పండితుడివా, అయితే నేను ఎప్పటి నుంచో రాయలేకపోతున్నాను క్రీడాభిరామాన్ని, మరి దాన్ని నువ్వు పూర్తి చేయగలవా అంటే, అలాగేనండి అని చెప్పి దాన్ని తీసుకొని కొన్ని పద్యాలు రాస్తాడు క్రీడాభిరామంలో. గమనించారా? అంటే క్రీడాభిరామము ఎవరు రచన అని అడిగితే ఖచ్చితంగా వినుకొండ వల్లభామాచ్యుడే. ఎందుకంటే క్రీడాభిరామం యొక్క ఆశ్వాసాంత గద్యలో వినుకొండ వల్లభామాచ్యుడు రాసినట్టుగా మాత్రమే ఉంది. అంటే క్రీడాభిరామము వినుకొండ వల్లభామాచ్యుడిదే, కానీ అందులో కొన్ని పద్యాలు మాత్రము శ్రీనాథుడు ఉన్నాయి. గమనించండి, అందులో కొన్ని పద్యాలు శ్రీనాథుడు అయితే ఉన్నాయి. అతి తక్కువ సమయంలో ఈ క్రీడాభిరామాన్ని రాయడం చూసి మురిసిపోయి అప్పుడు వినుకొండ వల్లభామాచ్యుడు అంటాడు, అయ్యా ఇంత గొప్పగా రాశావు, నీకు సన్మానం చేసే అర్హత కూడా నాకు లేదు, కాబట్టి నిన్నే ప్రౌఢదేవరాయల వద్దకు తీసుకువెళ్తాను అని చెప్పి మాటిస్తాడనమాట. శ్రీనాథుడు లోపల అనుకుంటాడు, ఓర బాబు నేను అందుకే వచ్చారా, నీకు ప్రౌఢదేవరాయలకి స్నేహం ఉంది కదా, ఆ ప్రౌఢదేవరాయల వద్దకు నువ్వు తీసుకెళ్తావనే ఉద్దేశంతో నేను వచ్చానని చెప్పి శ్రీనాథుడు అనుకుంటాడు. అయితే ఈ క్రీడాభిరామం యొక్క ఇతివృత్తం ఏంటయ్యా అని అడిగితే రెండవ ప్రతాపరుద్రుని యొక్క కాలంలో ఓరుగల్లు ప్రాంతం యొక్క వివరణ ఇందులో ఉందని అడిగితే శ్రీనాథుడి యొక్క ఈ క్రీడాభిరామంలో ఉంది, వినుకొండ వల్లభామాచ్యుడి యొక్క క్రీడాభిరామంలో ఉంది. రెండవ ప్రతాపరుద్రుని యొక్క కాలంలో కాకతీయుల యొక్క రెండవ ప్రతాపరుద్రుని యొక్క కాలంలో ఓరుగల్లు ఉందులో. అక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మాచిల్దేవి అనేటటువంటి వేశ్య యొక్క పాత్ర క్రీడాభిరామం ఉంది. ఇక్కడ క్రీడాభిరామం అమ్మ తొలి తెలుగు వీధి రూపకంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. తొలి తెలుగు వీధి రూపకంగా దేని చెప్తారమ్మని అడిగితే క్రీడాభిరామాన్ని మనం చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ గోవింద మంచన శర్మ అనేటటువంటి అతను బ్రాహ్మణ యువకుడు, గోవింద మంచన శర్మ, టిట్టిబి శెట్టి అనేటటువంటి ఒక వైశ్య యువకుడు, వాళ్ళ యొక్క ప్రస్తావన ఇందులో ఉందమ్మని అడిగితే క్రీడాభిరామంలో ఉంది. ఆ తర్వాత అక్కడి నుంచి వినుకొండ వల్లభామాచ్యుడి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తాడు? వినుకొండ వల్లభామాచ్యుడు మాట ఇచ్చాడు కదా, ఏం మాట ఇచ్చాడు? నీకు ప్రౌఢదేవరాయల వద్దకు తీసుకెళ్తాను అన్నాడు కదా. అప్పుడు ప్రౌఢదేవరాయల వద్దకు తీసుకెళ్తే ప్రౌఢదేవరాయల వద్దకు వెళ్ళారు. ప్రౌఢదేవరాయలు ఈ ప్రౌఢదేవరాయల వద్దకు వెళ్తే ఈ ప్రౌఢదేవరాయలు ఉన్నారు కదా, ఈ ప్రౌఢదేవరాయల ఆస్థానంలో అప్పటికే గౌడ డిండిమ భట్టు అనేటటువంటి ఒక గొప్ప కవి ఉన్నాడు. గౌడ డిండిమ భట్టు యొక్క బిరుదేంటమ్మా అని అడిగితే కవి సార్వభౌముడు. ఏంటమ్మా? కవి సార్వభౌముడు అనే బిరుదు ఉంది. ఎవరికి? గౌడ డిండిమ భట్టుకి కవి సార్వభౌముడు అనే బిరుదు ఉంది. అయితే ఇక్కడ ప్రౌఢదేవరాయల వద్దకు వినుకొండ వల్లభామాచ్యుడు ఎవరిని తీసుకువెళ్ళాడు? శ్రీనాథుని తీసుకెళ్ళాడు. శ్రీనాథుని తీసుకెళ్ళి వినుకొండ వల్లభామాచ్యుడు అంటాడు ప్రౌఢదేవరాయలు వెళ్ళి, అయ్యా నమస్కారం అంటే ప్రౌఢదేవరాయలు అంటాడు, ఏమి వినుకొండ వల్లభామాచ్య ఎలా ఉన్నావు, పరిపాలన బాగుందా, కుశల ప్రశ్నలు అడుగుతాడు. అంతా బాగానే ఉందయ్యా, మరేంటి ఎలా వచ్చావు అంటే, అయ్యా ఒక గొప్ప పండితుడిని తీసుకొచ్చాను, ఆయన్ని చూడడం ఆయన కలవడం మీ అదృష్టం అంటాడు. రాజుగారిని అలా అంటే రాజుగారి కోపం వస్తుంది కదా, ప్రౌఢదేవరాయలు కోపం వస్తుంది. ఎవరినో తీసుకొచ్చి అతను చూడడం నా అదృష్టం అంటావేంటి, అతను అంత గొప్ప పండితుడా, మరి నా ఆస్థానంలో ఉన్నటువంటి గౌడ డిండిమ భట్టు కంటే పండితుడా అని అడుగుతాడు. అప్పుడు వినుకొండ వల్లభామాచ్యుడికి బాగా నమ్మకం శ్రీనాథుడు అంటే, అయ్యా శ్రీనాథుడు గొప్ప పండితుడయ్యా అని అంటే ప్రౌఢదేవరాయలు నీ మాటలు కట్టించు. ఏమంటాడంటే, అసలు గౌడ డిండిమ భట్టుకి శ్రీనాథుడికి పోటీ పెడదాం, ఎవరు నెగ్గుతారో చూద్దామని చెప్పి అంటాడు వినుకొండ వల్లభామాచ్యుడు. సరే అయ్యా సిద్ధం అంటాడు. అయితే ఈ గౌడ డిండిమ భట్టు పండితుడే, శ్రీనాథుడు పండితుడే, వాళ్ళిద్దరికీ కూడా మధ్యవర్తి ఎవరమ్మని అడిగితే చంద్రభూష క్రియాశక్తి. ఎవరండి? చంద్రభూష క్రియాశక్తి అనేటువంటి మరొక పండితుడు ఉంటాడు. పోటీ ప్రారంభమవుతుంది. గౌడ డిండిమ భట్టు ఒకవైపు ఉన్నాడు, శ్రీనాథుడు ఒకవైపు ఉన్నాడు. సింహాసనం మీద ప్రౌఢదేవరాయలు ఉన్నారు.
పోటీ ప్రారంభమైన వెంటనే శ్రీనాథుడు ప్రారంభమైన అతి కొద్ది సమయంలోనే శ్రీనాథుడు తన యొక్క పాండిత్యంతో ఈ యొక్క గౌడ డిండింబట్టును చిత్తుగా ఓడిస్తాడు. మామూలు కాదు. వారు వన్ సైడ్ అయిపోయింది. ఆశ్చర్యపోతాడు ప్రౌఢదేవరాయలు. ఇదేంటి, నా స్థానంలో కవి సార్వభౌముడిగా ఉన్నటువంటి గౌడ డిండింబట్టును ఎంత చిత్తుగా ఓడించాడా, నిజంగా ఈయన గొప్ప మేధావి, గొప్ప పండితుడని చెప్పి శ్రీనాథుడిని పరుగున వచ్చి హత్తుకుంటాడు. చూడండి, మగధీర సినిమాలో శభాస్రా భైరవ అని చెప్పి శ్రీహరేమో రామ్ చరణ్ హత్తుకున్నట్టుగా హత్తుకొని, నిజంగా నువ్వు పండితుడివయ్యా, నిన్ను చూడడం నా అదృష్టం, చాలా గొప్పవాడివయ్యా నువ్వు అని చెప్పి వెంటనే గౌడ డిండింబట్టును పిలిచి, అయ్యా నీ కవి సార్వభౌముడు అనే బిరుదు ఉంది కదా, ఆ బిరుదుకు నువ్వు అర్హుడువు కాదు, ఆ బిరుదు నీకు నేనే కదా ఇచ్చాను, కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు కవి సార్వభౌముడు బిరుదుకు అర్హుడు కాదని చెప్పి ఈ యొక్క గౌడ డిండింబట్టు యొక్క కవి సార్వభౌముడు అనే బిరుదుని తీసేసి ఎవరో శ్రీనాథుడికి ఇచ్చాడు. ఈ బిట్టు గతంలో అడిగి ఉన్నాడు. శ్రీనాథుడికి కవి సార్వభౌముడు అనే బిరుదును ప్రసాదించింది ఎవరు అని అడిగాడు. పెదకోమటి వేమారెడ్డ, ప్రోలయ వేమారెడ్డ, వీరభద్రారెడ్డ, అలాగే ప్రౌఢదేవరాయల అని ఇచ్చున్నాడు ఆప్షన్లో. ఆన్సర్ ఏంటమ్మని అడిగితే ప్రౌఢదేవరాయలు. ఆ బిరుదే కాకుండా కనకాభిషేకం చేశాడు. తెలుగు సాహిత్య చరిత్రలోనే కనకాభిషేకం పొందినటువంటి తొలి కవి ఎవరమ్మని అడిగితే శ్రీనాథుడు. గొప్ప బాగా చూసుకున్నాడు ప్రౌఢదేవరాయలు, కానీ శ్రీనాథుడికి నిలకడ లేకపోవడం వలన శ్రీనాథుడు రాత్రికి జంపు జిలాని ఎక్కడికో వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడమ్మా అని అడిగితే అలాగా పలనాడు వెళ్ళాడమ్మ. ఈ పలనాడు వెళ్ళి అక్కడ పలనాటి వీర చరిత్ర రాశాడమ్మ. పలనాటి వీర చరిత్ర ఎవరికి అంకితం చేశాడమ్మా అని అడిగితే పలనాడులో ఉన్నటువంటి చెన్నకేశవ స్వామికి అంకితం చేశాడు. పలనాడులో ఉన్నటువంటి చెన్నకేశవ స్వామికి అంకితం చేస్తున్నాడు. పలనాటి వీర చరిత్రని తొలి తెలుగు వీరగాథ కావ్యంగా చెప్తారు. ఇందులో 11 ప్రకరణలు ఉన్నాయమ్మా. మరి పలనాటి వీర చరిత్ర చెన్నకేశవ స్వామికి శ్రీనాథుడు చేసిన అత్యంత గొప్ప పని, మంచి పని ఏదైనా ఉందంటే అది కేవలము దైవాంకితం ఒకటే ఇచ్చున్నాడు. అది కూడా చెన్నకేశవ స్వామి ఆలయంలో కొంతకాలం ఉన్నాడు కాబట్టి. అదే సమయంలో పలనాడులో నివసిస్తున్నప్పుడే ఈ యొక్క చాటువులు రాస్తున్నాడమ్మా. చాటువులు గతంలో అడిగిన ప్రశ్న, శేషపద్యాలు రాయడంలో, చాటువులు రాయడంలో ప్రసిద్ధి పొందిన ప్రాచీన కవి ఎవరు అని అడిగాడు శ్రీనాథుడు. శేషపద్యాలు చాటువులు రాయడంలో ప్రసిద్ధి పొందిన ప్రాచీన కవి ఎవరమ్మా అని అడిగితే శ్రీనాథుడు పలనాడు ప్రాంతం వెళ్ళి పలనాడు ప్రాంతం పల్లెటూరుల కోసం అప్పటికప్పుడు వెళ్ళిన పద్యాలని చాటు పద్యాలు అంటారని మనకు తెలుసు. చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు, నాగులేటి నీళ్లు నాపరాళ్ళు, సజ్జ జొన్న కూళ్ళు సర్పంబులును తేళ్ళు, పల్లనాటి సీమ పల్లెటూళ్ళు అంటూ పలనాడు ప్రాంతం యొక్క పరిస్థితిని కళ్ళకు కట్టినట్లుగా మనకి అందించాడు. అందుకే శ్రీనాథుని యొక్క జీవిత చరిత్ర 15వ శతాబ్దం ఆంధ్రదేశ్ చరిత్ర అని చెప్పి చిలుకూరు వీరభద్రరావు గారు ఊరకనే అనలే. శ్రీనాథుని యొక్క జీవిత చరిత్ర 15వ శతాబ్దం ఆంధ్రదేశ్ చరిత్ర అంటే శ్రీనాథుని జీవిత చరిత్ర చదివినట్లయితే ఆంధ్రదేశ్ చరిత్ర చదవనవసరం లేదని చెప్పి చిలుకూరు వీరభద్రరావు అన్నారు. అంటే ఇది పలనాటి వీర చరిత్ర. చెన్నకేశవ స్వామికి అంకితం చేశాడు. తొలి తెలుగు వీరగాథ కావ్యంగా దీన్ని చెప్పడం జరుగుతుంది. అట్లాగే మనం ఇక్కడ చాటువులు, అక్కడ పలనాడు ప్రాంతంలో నీరు దొరకకపోతే అల్లాడిపోతే ప్రజలు శివుడి మీద ఒక పద్యాన్ని అల్లాడు. సిరిగలవానికి చెల్లును తరుణుల 16,000 తగ పిండ్లాడన్, తిరుపమునకిద్దరాండ్ర పరమేశ గంగ విడుము పార్వతి చాలున్. చాటు పద్యాల్లోనే ఆనిముత్యం లాంటి పద్యం ఇది. అంటే ఇక్కడ పలనాడు వెళ్ళాడమ్మ, అక్కడ నీరు దొరకలేదు. వెంటనే శివుడిని అంటాడు, అయ్యా శివ, సిరిగలవానికి చెల్లును. సిరి అంటే సంపద. ఆ సంపద కలిగినటువంటి శ్రీకృష్ణుడికి చెల్లుతుందయ్యా. తరుణుల 16,000 తగ పిండ్లాడన్. శ్రీకృష్ణుడు 16,000 మంది గోపికలు ఉన్నారని ఒక ప్రతీతి ఉంది కదా. ఆయన డబ్బు ఉంది, 16,000 మంది గోపికలు ఉన్నా పర్లేదు ఆయనకి. కానీ శివ, ఓ ఈశ్వర, తిరుపమునకిద్దరా అండ్రా, భిక్షగాడివయ్యా, నువ్వు భిక్షమెత్తుకొని జీవించేవాడువయ్యా, నీకెందుకయ్యా 2 భార్యలు? గంగ విడుము పార్వతి చాలున్. నీ నెత్తి మీద ఉన్నటువంటి గంగని విడిచిపెట్టయ్యా, నీరు లేక అల్లాడిపోతున్నారు, నీకు పార్వతి ఒక్కదాయి సరిపోద్దయ్యా అని చెప్పి చాటు పద్యాలు రాసున్నాడు. ఇందాక ప్రీవియస్ బిట్ అంటే కొల్లాయి గట్టిది కోక జుట్టిది అనేటువంటి ఆ చాటు పద్యం ఎవరిది అని అడిగి ఉన్నాడు శ్రీనాథుడిది. సిరిగలవానికి చెల్లును తరుణుల 16,000 తగ పిండ్లాడిన
చాటు పద్యం ఎవరిదని అడిగితే శ్రీనాథుడి. చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు అనే పద్యం ఎవరిదని అడిగితే శ్రీనాథుడి. దీనార టంకాల అనేటువంటి చాటు పద్యం ఉంటుంది, ఆ పద్యం ఎవరిదని అడిగితే శ్రీనాథుడిది. చాటు పద్యాలు ఇవన్నీ కూడా అప్పటికప్పుడు అల్లినటువంటి పద్యాలనే చాటు పద్యాలు అంటారు. చాటు అంటే చట అనే సంస్కృత ధాతువు నుంచి పుట్టింది. చట అనే సంస్కృత ధాతువుకి ప్రియ వాక్యము అనేటటువంటి అర్థం కూడా ఉంది. మరి పలనాటి వీర చరిత్ర తర్వాత ఈయన లాస్ట్లో శివరాత్రి మహాత్యం రాస్తున్నాడు. శివరాత్రి మహాత్యం. ఈ శివరాత్రి మహాత్యంలో 5 ఆశ్వాసాలు ఉన్నాయి. శివరాత్రి మహాత్యంలో సుకుమార చరిత్ర అనేటటువంటి ప్రధాన పాత్ర ఉంటుంది. ఈయన గుణనిధి లాంటి వాడు. గుణనిధి, నిగమ శర్మ, సుకుమారుడు, మందేహుడు వీళ్ళందరూ ఒకే కోవకు చెందినటువంటి బ్రాహ్మణ యువకులుగా చెప్పొచ్చు. గత ప్రీవియస్ బిట్ ఏంటంటే 2025 డిఎస్సిలో సుకుమార చరిత్ర ఏ గ్రంథంలో చూడొచ్చు అని అడిగాడు. శివరాత్రి మహాత్యంలో ఈ సుకుమారుడు యొక్క పాత్ర అన్నాడు కదా. ఈ శివరాత్రి మహాత్యానికే సుకుమార చరిత్ర అనేటువంటి పేరు కూడా ఉంది. దీనిని ఎవరికి అంకితం చేశారమ్మా అని అడిగితే ముమ్మడి శాంతయ్యకు అంకితం చేయడం జరిగింది. ఇదండి ముమ్మడి శాంతయ్యకు అంకితం చేయడం జరిగింది. ఇది శ్రీనాథుని యొక్క రచనలో అతి పేలవమైన రచన. బాగాలేదు, ముసలైపోయినాడు, మతిమరుపు వచ్చింది, బాగా రాయలేకపోయినాడు. ఆ తర్వాత అవసాన దశకు వచ్చాడు. వడ్డేరు రాజుల దగ్గరికి వెళ్ళాడు. అయ్యా మీ ఆస్థాన కవిగా ఉంటానంటే ఇప్పుడెందుకు, మాకు అవసరం లేదంటారు. కొంత భూమిని ఇవ్వండి అయ్యా, వ్యవసాయం చేసుకుంటానంటే సరే అని చెప్పి కొంత భూమిని ఇస్తాడు. మనోడికి వ్యవసాయం చేయడం రాదు కదా. మళ్ళీ చిన్న స్టోరీలోకి వెళ్తే పోతన శ్రీనాథుడు బాబా మధ్యగా చెప్తారు. పోతన దుక్కు దున్నుకొని వ్యవసాయం చేసుకొని ఒకవైపు కలంతోనూ ఒకవైపు హలంతోనూ పోరాటం చేసింది ఎవరంటే బమ్మెర పోతన. పోతన ఒకసారి దున్నుకొని ఉంటే శ్రీనాథుడు వెళ్ళి వెటకారంగా అంటాడు, ఏమయ్యా పోతన, నీ యొక్క భాగవతం గొప్ప రచన ఉంది కదా, ఈ భాగవతాన్ని సర్వజ్ఞ సింగభూపాలుడు అడుగుతున్నాడు, ఇచ్చేయచ్చు కదా, నువ్వు నాలాగా విలాసవంతమైన జీవితాన్ని గడపవచ్చు కదా అని అంటే పోతన శ్రీనాథుడికి సమాధానంగా, నా రచనని ఏ రాజుకి అంకితం చేయను, బాల రసాలసాల నవపల్లవ కోమల కావ్య కన్యకున్ గోలలకిచ్చి అప్పడుపు కూడు భుజించుట కంటెన్ సత్కవులు హాలికులైననేమి గహనాంతర సీమల కందమూల కౌద్దాలికులైననేమి నిజదార సుతోదర పోషణార్థమై నిజదార సుతోదర పోషణార్థమై. శ్రీనాథుడికి సమాధానంగా చెప్పిన పద్యం బాల రసాలసాల నవపల్లవ కోమల కావ్య కన్యకం. ఒరే పిచ్చోడా, నా కవిత్వాన్ని ఎవరికి అంకితం చేయనని చెప్పి పోతన చెప్పాడు. పోతన కోసం వచ్చినప్పుడు ఆ పద్యాన్ని లైన్ టు లైన్ వివరిస్తాను. ఇక్కడ మనకి సమయం తక్కువగా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం షార్ట్ కట్లో చెప్పడం జరుగుతుంది, మిత్రులారా గమనించండి. అయితే ఈ శివరాత్రి మహత్యం ముమ్మడి శాంతయ్యకి అంకితం ఇచ్చాడు. ముసలైపోయినాడు, అష్ట కష్టాలు పడ్డాడు, అవసాన దశలో చాలా కష్టాలు పడ్డాడు. కష్టాలు పడి ఆయనకి శిక్ష కూడా విధిస్తే శిక్షను అనుభవిస్తూ మరణించే ముందు అంటాడు, ఓ నన్నయ్య తిక్కన ఎర్రనలారా, నన్నయ్య తిక్కన ఎర్రనలారా, దమ్ముంటే కాసుకోండి, ఈ యొక్క శ్రీనాథుడు అనే గొప్పగా వస్తున్నాడు అమరపురికి అని చెప్పి మరణిస్తాడు. ఇది శ్రీనాథుడు. నేను కొంచెం సింపుల్ మెథడ్లో చెప్పాను. ఇంకా రచన లోపలికి వెళ్ళొచ్చు, ఎందుకంటే ఇక్కడ ఇంకా మనం అంటే ఒకే కవి దగ్గర అంతసేపు ఉండకూడదని ఉద్దేశంతో కొంచెం మనం ఫాస్ట్ అవ్వడం జరిగింది. ఒకసారి మనం చూద్దాం. అలాగే ఇక్కడ యక్షగాన ప్రస్తావన కనిపిస్తుంది. తొలి రచన భీమఖండం చెప్పాను లేదా, చూడండి కాన్సెప్ట్ చెప్పాను. శ్రీనాథ రచనలు అచ్చమైన దేశీ కావ్యం ఏదంటే పలనాటి వీర చరిత్ర, ఇది రైటే. వేములవాడు భీమక ఉద్దనలేలా నన్నయ్య ఉభయవాక్ప్రవుడి తిక్కన రసాభిజిత బంధము ఎర్రన సూక్తి వైచిత్ర తన కవిత్వంలో ఉన్నాయని శ్రీనాథుడు పేర్కొన్న రచన కాశీఖండంలో పేర్కొన్నాడమ్మా. కాశీఖండంలో పేర్కొన్నాడు, ఇది రైటే, ఇది రైటే. అలాగే హరవిలాసంలో 7 ఆశ్వాసాలు ఉన్నాయి చెప్పాను. శృంగార నైసితంలో 8 ఆశ్వాసాలు ఉన్నాయి చెప్పాను. భీమఖండంలో 6 ఆశ్వాసాలు ఉన్నాయి చెప్పాను. శివరాత్రి మహత్యంలో 5 ఆశ్వాసాలు ఉన్నాయి చెప్పాను. అంటే ఏబిసిడి 4 రైటే. ఇక్కడ గమనించండి. కాశీఖండంలోని ఇక్కడ మనం గమనించినట్లే తన కవితా గుణాలని కాశీఖండంలో పేర్కొన్నాడమ్మ. కాశీఖండం ఒకసారి గమనించండి. ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ తర్వాత మిత్రులారా చూడండి, మనం 28వ తారీఖు నుంచి బ్యాచ్ ప్రారంభించుకోబోతున్నాం. 28 అలాగే 12 అలాగే 2025 అంటే ఈ రన్నింగ్లోనే బ్యాచ్ ప్రారంభమవుతుంది ఆదివారం రోజు.
ఆఫ్లైన్ కోచింగ్ ఉంటుంది, ఆన్లైన్ ఉంటుంది. గమనించండి, చాలా ఉపయోగకరం. ఎంసీక్యూ పద్ధతిలో ఈ యొక్క విధానం. ఎంసీక్యూ పద్ధతి అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ ఎంసీక్యూ పద్ధతిలో చాలా గొప్పగా ఉంటుంది ప్రాచీన సాహిత్యం. మనం షెడ్యూల్ ఇచ్చాం చూడండి. 28న శాసన భాష యుగం అనేటటువంటి టాపిక్ మీకు ముందుగా ఇవ్వడం జరుగుతుంది. 29న నన్నయుగం, 30న శివకవి యుగం మరియు రామాయణ కవులు, అలాగే 31న తిక్కన యుగం, 1వ తారీఖున ఎర్రని యుగం, 2వ తారీఖున శ్రీనాథి యుగం, 3వ తారీఖున శ్రీనాథుని యొక్క సమకాలీకులు, 4వ తారీఖున మనం ఏం చేసామంటే ఇప్పటి వరకు అయిన దాని మీద మళ్ళీ మీరు మొత్తం దీని మీద మరలా 50 మార్కులకి గ్రాండ్ టెస్ట్ అనమాట. అంటే ఇవన్నీ మళ్ళీ రివిజన్ చేయాలన్నమాట మొత్తం. అంటే శాసన భాష గురించి 1, 2, 3, 4, 5, 6 ఈ 7 రోజులు కలిపి మళ్ళీ గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది ప్రాచీన సాహిత్యానికి సంబంధించి. గమనించారా? అయితే మళ్ళీ 5వ తారీఖున ప్రబంధ యుగం పరిచయము, శ్రీకృష్ణదేవరాయలు, అల్లసాని పెద్దన, నందితెమన, దోర్జటి వీళ్ళ కోసం మనం ఇవ్వడం జరుగుతుంది. చూడండి ఇక్కడ, ఎందుకంటే ప్రబంధ యుగం పెద్దది కాబట్టి దాన్ని 2 భాగాలు చేశాను. శ్రీనాథ్ యుగం కూడా పెద్దది కాబట్టి 2 భాగాలు చేశాను అనమాట. శ్రీనాథ్ ఒక్కడి కోసమే మనకు చాలా గంటలు చెప్పాలి. ఇంకా మీకు ఇంకా తగ్గించానుగా, ఇంకా డెప్త్ ఉంటుంది. ఆ రచనలో విశేషాంశాలన్నీ కూడా మళ్ళీ నేను చెప్తాను. నేను ఈ విధానం ఎంత గొప్పగా ఉంటుందో మీకు వివరిస్తాను చూడండి. 6వ తారీఖున మాదే గారి మల్లన, అయ్యలరాజు రామభద్రుడు, తెనాలి రామకృష్ణుడు, రామరాజు భూషణుడు, పింగళ స్వర్ణ మరియు ప్రబంధ కవుల యొక్క సమకాలికులతో పాటుగా తాళపాక కవులను కూడా మనం నేర్చుకోవాలి. ఇదంతా కూడా 6వ తారీఖున అయిపోద్ది అనమాట. 7వ తారీఖున దక్షిణాంధ్ర యుగం అది కంప్లీట్గా అవుతుంది. 8వ తారీఖున ఏం చేసామమ్మా అని అడిగితే, ఈ ఒక్కరోజు మనం ఎగ్జామ్ పెట్టుకున్న మళ్ళీ ప్రాచీన సాహిత్యానికి అంతటికీ మనం ఆ రోజు గ్యాప్ ఇచ్చి చదివింప చేస్తాం అనమాట. రివిజన్ ఇచ్చి మొత్తం ప్రాచీన సాహిత్యం నుంచి మరలా ఎక్కడ గ్రాండ్ టెస్ట్ 100 మార్కులకి పెట్టడం జరుగుతుంది. 100 మార్కులకి చూడండి. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 7, 8, 9, 10 అర్థమవుతుందా? 11 ఇంటూ 11 రోజులు ఇంటూ 50 మార్కులు. చూడండి 11 ఇంటూ 50 మార్కులు గమనించండి. అంటే 500, 11 5 55 కదా, 550 ప్లస్ లాస్ట్లో గ్రాండ్ టెస్ట్ 100, 650 బిట్లు. 650 బిట్లు కూడా ఎలా ఉంటాయి? ప్రీవియస్ బిట్లని బేస్ చేసుకొని కొన్ని ప్రీవియస్ బిట్లని, కొన్ని కాదు, రోజుకి 50 బిట్లు కాబట్టి మొత్తం కాన్సెప్ట్ అంతా కవర్ అయిపోద్ది. గమనించండి. అయితే మన విధానం చూడండి ఎంత గొప్పగా ఉంటుందంటే, చాలా అంటే ఇప్పటికే చాలామంది దీన్ని నమ్ముతున్నారు, ఇష్టపడుతున్నారు. ఖచ్చితంగా ఈ పద్ధతిలోనే తక్కువ సమయంలో మన తప్పుల్ని సవరించుకోవచ్చు. నేనేం చేస్తానంటే, ఆఫ్లైన్లో వచ్చిన వాళ్ళకి 9 గంటల నుంచి 4 వరకు ఇన్స్టిట్యూట్లో స్టడీ అవర్ నేను నిర్వహిస్తాను. స్టడీ అవర్ అంటే మీకు చెప్పాను కదా, 28వ తారీఖున మీరు ఏంటి శాసన భాష యోగం చదువుతారు. మొత్తం 9 నుంచి 4 వరకు శాసన భాష యోగమే చదువుతారు. ఈ శాసన భాష యోగం చదివి 4 నుంచి 5 వరకు మీరు 50 మార్కులు ఎగ్జామ్ రాస్తారమ్మా. ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ 5 గంటలకి నేను కీ ప్రకటిస్తాను. కీ ప్రకటించడమే కాకుండా ఇక్కడ మీకు పోటీ ఉండాలి కాబట్టి ర్యాంక్స్ కూడా మీకు ఇస్తాను. నేను అక్కడే మీకు ర్యాంక్స్ కూడా ప్రకటిస్తాను. దీనివల్ల మీలో కసి పెరుగుతుంది. మన తెలుగు స్టడీ సర్కిల్ స్ట్రాటజీ అదే. మీలో మీకు పోటీతత్వం పెంచుతూ మిమ్మల్ని బాగా చదివింప చేయడమే నా లక్ష్యం. ఇక్కడ ర్యాంకులు ప్రకటిస్తాను. ర్యాంకులు ప్రకటిస్తూ ఆ తర్వాత ఏం చేస్తానో తెలుసా? ఈ యొక్క పేపర్ ఉంది కదా, ఈ 50 మార్కులటువంటి ఎగ్జామ్ పేపర్ ఉంది కదా, ఈ ఎగ్జామ్ పేపర్ని రాత్రి 8 గంటల నుంచి 8 PM టు 10 PM 8 నుంచి 10 గంటల వరకు కూడా ఆన్లైన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చేస్తున్నాను కదా లైవ్లో, ఇలాగ లైవ్లోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 8 నుంచి 10 ఎక్స్ప్లెనేషన్కి టైం సరిపోదు కాబట్టి ఇక్కడ ఉదాహరణకు మనం చూసినట్లయితే, ఇక్కడ గమనించినట్లయితే 8 నుంచి 10 వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మరలా మిగిలినటువంటి ప్రశ్నల్ని మళ్ళీ ఉదయాన్నే చూడండి 5కి
5 to 6:30 లేదా 7 వరకు మరలా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అన్నమాట, మిగిలిపోయిన బిట్లన్నీ. మిత్రులారా గమనించారా? అంటే మీరు ఓన్లీ ఎగ్జామ్ రాయట్లేదు, క్లాసులు వింటున్నారనమాట. ఓన్లీ ఎగ్జామ్స్ రాయట్లేదు మీరు ఉదాహరణకి బాగా చదివి 50 మార్కులకి ఎగ్జామ్ రాసి 50కి మీకు 40 వచ్చాయి అనుకోండి. ఈ 40 ప్రశ్నలు మీకు తెలిసినవే. ఈ 40 కూడా మీకు పూర్తిగా తెలిసినవి కాదు, అందులో లక్కీగా 2-3 తగులుతాయి. మీరు 10 మార్కులు తప్పు చేస్తారు గ్యారెంటీగా, 10 బిట్లు. ఈ ఎక్స్ప్లెనేషన్లో మొత్తం కాన్సెప్ట్ అంతా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఒక 3 బిట్లు శ్రీనాథుడు తీసుకొని శ్రీనాథుడు అంతా చెప్పలేదా? రామాయణ కవులు మనం తీసుకున్నట్లయితే భాస్కర్ రామాయణ కోసం ఏ వివరించాను మీకు? భాస్కర్ రామాయణ కోసం వివరించాను లేదా? భాస్కర్ రామాయణంలో కిష్కింధ సుందరకాండలు రాసింది ఎవరని క్వశ్చన్ తీసుకొని మొత్తం భాస్కర్ రామాయణాన్ని వివరించాం. అలాగా శాసన భాష యుగంలో 2012 సంవత్సరం నుంచి 2025 సంవత్సరం వరకు ఏవైతే తెలుగు ఎగ్జామ్స్ జరిగాయో, జేఎల్ దగ్గర నుంచి, డిఎల్ దగ్గర నుంచి, డిఎస్సి దగ్గర నుంచి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పేపర్లన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. తెలంగాణ, ఏపీకి సంబంధించినటువంటి పేపర్స్ అన్నీ కూడా 2000 మనకి తెలంగాణ విడిపోయిన ముందు కొన్ని పేపర్లు, తెలంగాణ విడిపోక ముందు కొన్ని పేపర్లు ఉన్నాయి, విడిపోయిన తర్వాత మళ్ళీ మనకి 2014 తర్వాత మనకి ఏపీ వేరేగా, తెలంగాణ వేరేగా డిఎస్సీలు నిర్వహించడం జరిగింది. ఆ డిఎస్సి పేపర్ కూడా మన దగ్గర ఉండి, ఆ పేపర్లో ఉన్నటువంటి టాపిక్ వైజ్ శాసన భాష యుగం తీసుకుంటాం, ప్రాంగణ యుగం. ఈ ప్రాంగణ యుగంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రీవియస్ బిట్లు కనీసం 20-30 దొరుకుతాయి. ఈ ఏంటి జేఎల్, డిఎల్ దగ్గర నుంచి ఆ పేపర్లన్నీ అవన్నీ మీకు క్వశ్చన్లో ఇస్తూ, ఇప్పుడున్న కొత్త పద్ధతిలో ఇప్పుడు ఏదైతే స్టేట్మెంట్లు ఇస్తున్నాడు, స్టేట్మెంట్లు ఇస్తూ వీటిని మిళితం చేస్తూ మొత్తం ఈ ఎగ్జామ్లో మొత్తం సబ్జెక్ట్ వచ్చే విధంగా మనం ప్లాన్ చేసాము. ఇది అద్భుతమైనటువంటి ప్లాన్ అమ్మ. చాలా తక్కువ సమయంలోనే మీకు చాలా ఎక్కువ సబ్జెక్ట్ని అందించే అవకాశం లభిస్తుంది ఈ యొక్క ప్లాన్లో. మనకు తక్కువ సమయం ఇస్తాడు ఏపీడిఎస్సికి. ఇప్పుడు మీరు ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళి ఉదయం 9 గంటలకు కూర్చొని సాయంత్రం 7 వరకు ఒక్క నాన్నయుగం మీరు వినేసి తర్వాత దాన్ని చదవాలా, తర్వాత ఎగ్జామ్ రాయాలా, చాలా టైం వేస్ట్ అవుతుంది. మరి మీరు అనుకోవచ్చు, సార్ మరి ఉదయాన్నే 9 నుంచి 4 వరకు మీరు చదివిస్తున్నారు కదా, అది టైం వేస్ట్ కాదా అంటే, మీరు నన్నయుగం బాగా వచ్చింది అనుకోండి, నన్నయుగాన్ని మీరు హాఫ్ డేలో చదివేసి ఇంకా హాఫ్ డే ఉంటుంది, హాఫ్ డే మీరు వేరే టాపిక్ చదువుకోవచ్చు ఇందులో. అదే క్లాస్ రూమ్లోకి వెళ్ళి నన్నయుగం వినాలి తప్పదు మరి, ఎందుకంటే వాళ్ళకి వచ్చిందంతా మొత్తం వంపేస్తారు కాబట్టి అక్కడ మొత్తం వింటారు. సాయంత్రం ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు వింటారు. మరి ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు అంటే మీరు చదవడానికి ఎక్కడ టైం ఉంటుంది? మనకు లాంగ్ పీరియడ్, మనకు 1 year తర్వాత డిఎస్సి ఉందనుకోండి, ఖచ్చితంగా మనం ఆ పద్ధతిలో వెళ్ళొచ్చు. మనకున్న సమయం తక్కువ కాబట్టి ఈ తక్కువ సమయంలో మనం ఎక్కడ తప్పు చేస్తామో ఆ తప్పుని మనం సవరించుకోవాలి. అదే విజేత యొక్క లక్షణము. ఆ లక్షణాన్ని తెలుగు స్టడీ సర్కిల్ మీకు అందించబోతుంది. చాలా గొప్ప ప్లానింగ్ అమ్మా ఇది. మీకు ఖచ్చితంగా ఫీజు వివరాలన్నీ కూడా నేను వివరిస్తాను. అయితే మిత్రులారా చివరి వరకు ఒకసారి చూడండి. ఇక్కడ నాకు తెలిసి లైవ్లో ఉన్నట్టుగా నాకు అర్థమవుతుంది. ఇక్కడ ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. విషయ వివరణ చాలా బాగా వివరించారు గురువు గారు. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ. అయితే ఖచ్చితంగా మీకు ఉపయోగపడే విధంగా ఈ క్లాసెస్ అన్నీ కూడా ఉంటాయి. మీకు చూడండి, ఇక్కడ అద్భుతమైనటువంటి ఆఫర్ని ప్రకటించబోతున్నాను. క్రిస్మస్ సందర్భంగా ఈరోజు చూడండి, మనకు షెడ్యూల్ ఇచ్చాం కదా, ఈ యొక్క షెడ్యూల్ ఇదంతా కూడా ప్రాచీన సాహిత్యానికి సంబంధించిన షెడ్యూల్. ప్రాచీన సాహిత్యం మొత్తం ఒక్క బిట్టు కూడా మీకు మిస్ అవ్వకుండా ఎనాలిసిస్ చేస్తూ, ఎగ్జామ్ పెడుతూ, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఇదంతా కూడా కేవలం మీకు 499 రూపాయలకే మీకు ఈ యొక్క ప్రాచీన సాహిత్యం. గమనించండి, ప్రాచీన సాహిత్యం ఒక్కదానికి, ఈ ప్రాచీన సాహిత్యం మొత్తం మీకు గమనించినట్లయితే ఈ ప్రాచీన సాహిత్యం ఉంది కదా, ప్రాచీన సాహిత్యం 499కే మీకు అందించడం జరుగుతుంది. అది కేవలము క్రిస్మస్ సందర్భంగా ఈరోజు అంటే 25వ తారీఖు, అలాగే 26వ తారీఖు అంటే రేపట్లోగా జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే 499. ఆ తర్వాత 26 తర్వాత జాయిన్ అయితే
ఇది 999గా మాత్రం మీరు భావించాలి. మీరు జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా ప్రాచీన సాహిత్యం కోసం ఈ బ్యాచ్లో చేరాలనుకుంటే నా నెంబర్కి ఫోన్పే చేయండి. 9849818113 ఈ నెంబర్కి మీరు 499 పే చేసినట్లయితే మిమ్మల్ని మన తెలుగు స్టడీ సర్కిల్ వాట్సాప్ గ్రూప్లో, తెలుగు స్టడీ సర్కిల్ యాప్లో మిమ్మల్ని యాడ్ చేస్తూ మీకు ఆన్లైన్లో కూడా ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది. ఇది ఆన్లైన్ కోసం. ఈ ఫీజు ఆన్లైన్ అమ్మ, ఆఫ్లైన్ అనుకోకండి. ఆన్లైన్లో ఫీజు ఇది. ఏంటి ఇక్కడ ప్రాచీన సాహిత్యం మొత్తం ఏంటి 10 యుగాలు, 10 యుగాల యొక్క ఎగ్జామ్స్, 10 యుగాల యొక్క ఎగ్జామ్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అంటే ఏంటి? ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రాచీన సాహిత్యం మొత్తం విన్నట్టే. మీరు సుమారుగా 650-700 బిట్లు అంటే సామాన్యమైన విషయం కాదు. మీరు చూశారు కదా, ఒక బిట్టు దగ్గరే నేను చాలా సమయాన్ని వెచ్చిస్తున్నానే. మీకు వివరణ అంతా అక్కడే వచ్చేస్తుంది అనమాట. ఎటువంటి డౌటే లేదు మీకు. మీరు ఎక్కడ తప్పు చేస్తారో ఆ తప్పుని ఖచ్చితంగా సవరించుకునే వీలుంటుంది ఈ యొక్క బ్యాచ్లో. డెఫినెట్లీ మనం చూసినట్లయితే ప్రాచీన సాహిత్యం మొత్తానికి మీరు కేవలం పే చేస్తుంది 499. ఈ ఆఫరు ఈరోజు 25-26 తారీఖులు అంటే ఈరోజు రేపు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత డేట్ దాటిందో 999 మీరు పే చేయాల్సిందే. ఇది ఆన్లైన్. మరి ఆఫ్లైన్ అభ్యర్థులకి ఎలా సార్? ఆఫ్లైన్ అభ్యర్థులకైతే మీకు నెలవారీ తీసుకోవడం జరుగుతుంది. నెలకి డైరెక్ట్గా మీరు ఇన్స్టిట్యూట్లోనే 9 గంటల నుంచి 4 గంటల వరకు మిమ్మల్ని చదివింప చేస్తాను. ఇక్కడ 9 నుంచి 4 గంటల వరకు మేడం గారు ఉంటారు. చాలా స్ట్రిక్ట్గా చదివించడం జరుగుతుంది. ఎందుకంటే మీ దగ్గర ఉన్నటువంటి మొబైల్స్ కూడా తీసేసుకుంటాం. మీకు లంచ్ టైంలో 1 అవర్ మాత్రం మళ్ళీ మొబైల్ ఇస్తాం. మీరు వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ మొబైల్ ఇస్తాం. ఎగ్జామ్ రాసిన తర్వాత మధ్యలో కానీ మొబైల్ ఉంటే మీరు అసలు చదవరు, నాకు తెలుసు. వాట్సాప్లు చూసుకుంటారు, చాటింగ్లు చేస్తారు, లేదా మీరు ఏదో మొత్తం టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఈ 9 to 4 మొబైల్ అయితే ఒక 1 అవర్ లంచ్ టైంలో మీకు ఉంటుంది. మీకు ఏదైనా అత్యవసరం అయితే ఆఫీస్ నెంబర్ ఒకటి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇస్తారు. ఆ విధంగా చదివింప చేస్తాము. మళ్ళీ 4 to 5 ఎగ్జామ్ అవుతుంది. కీ చెప్తాము, పంపించేస్తాము. నైట్ ఏమో ఎక్స్ప్లెనేషన్లో ఆన్లైన్లో, ఆఫ్లైన్ వాళ్ళు కూడా ఆన్లైన్లోనే వివరణ వినాలి. ఆన్లైన్లోనే ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఈ ఫీజు. మరి ఆఫ్లైన్లో వస్తే నెలకనమాట. అంటే ఒక టాపిక్ కాదు. ఇక్కడ ప్రాచీన సాహిత్యం ఒకటే కాకుండా తర్వాత మనం ఏ స్టెప్ తీసుకున్నా కూడా వాళ్ళకి నెల ఫీజు ఉంటుంది. అలా కాకుండా మొత్తం మనకి కొన్ని అంశాలు చర్చిద్దాము అనుకుంటున్నాను. ఏంటమ్మా అని అడిగితే ఇక్కడ గమనించినట్లయితే చూడండి ఒకసారి. మీరు ఆఫ్లైన్ డైరెక్ట్గా క్లాసులు కావాలి అనుకుంటే ఇవి క్లాసులేనమ్మా. ఈ వివరణ అంతా కూడా ఉంటుంది కాబట్టి క్లాసే ఇది. కానీ చూడండి, ఆన్లైన్లో బాల వ్యాకరణము అలాగే ఛందోదర్పణం అనేది చాలామంది వినడానికి ఇష్టపడరు అనమాట. ఎందుకంటే ఇది కొంచెం డ్రై టాపిక్ కాబట్టి. అలాగే మెథడాలజీ ఇది కీలకమే. అట్లాగే పిఐఈ, అలాగే సైకాలజీ, అలాగే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కీలకమే. వీటితో పాటుగా టెక్స్ట్ బుక్ ఉన్నాయి కదా. అంటే మనకి 6th నుంచి ఇంటర్ వరకు టెక్స్ట్ బుక్ చూడండి. 1, 2, 3, 4, 5 ఈ 5 అంశాలు కూడా ఆఫ్లైన్లో క్లాస్ చెప్పడం జరుగుతుంది. మొత్తంగా మీరు ఆఫ్లైన్ రావాలనుకున్న వాళ్ళు మనం ప్రతిరోజు పెట్టే 50 మార్కుల ఎగ్జామ్స్, మనం గ్రాండ్ టెస్టులు పెడతాం 100 మార్కుల ఎగ్జామ్స్, అలాగే మొత్తం కోర్స్ అయిపోయిన తర్వాత డివిజనల్ టెస్టులు పెడతాం ఆ ఎగ్జామ్స్, అలాగే ఇవన్నీ కూడా ప్రత్యక్ష తరగతులు, ఇవన్నీ కూడా టెస్టులు, ఇవన్నీ తరగతులు. ఈ యొక్క ఆఫ్లైన్లో ఈ క్లాసులు ఎక్స్పర్ట్స్ చేత బాల వ్యాకరణం ఛందోదర్పణాన్ని వేరే సార్తో చెప్పిస్తాను. మెథడాలజీ రమణాజీ సార్ అని చెప్పి ఆయన సీనియర్ ఫ్యాకల్టీ. ఆయన పిఐఈ సైకాలజీ కూడా మంచి స్టేట్ ఫ్యాకల్టీతో చెప్పిస్తాను. జీకే కరెంట్ అఫైర్స్ కూడా స్టేట్ ఫ్యాకల్టీ వస్తారు. టెక్స్ట్ బుక్స్ అయితే నేనే బోధిస్తాను ఇంటర్మీడియట్ వరకు. వీటన్నిటి కలుపుకొని మొత్తం మీరు 12,000 పే చేయాలి. 12,000 పే చేస్తే ఇవన్నీ ఎగ్జామ్స్ అన్నీ కలిపి ప్యాకేజ్ అనమాట. అలా కాదు సార్, ఇందులో బాల వ్యాకరణం ఛందోదర్పణం ఒక్కదానికే వస్తానని కొంతమంది ఉంటారు, మెథడాలజీ ఒకటే కావాలని కొంతమంది ఉంటారు, లేదా సైకాలజీ పిఐఈ ఒకదానికే. ఇది ఇండివిజువల్ కూడా ప్రతిదానికి 1000 రూపీస్ అట్లా మనం ఫీజుని కూడా మనం స్పెషల్ బ్యాచ్లు వేసినప్పుడు మీకు ఇంటిమేట్ చేస్తాను. ఆ విధంగా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే సమయం తక్కువ ఉంది కాబట్టి ఇందులో మనం వెనకబడి ఉన్నామో దాన్ని మనం కంటిన్యూ అవ్వడం ఇంకా మంచిది. మీ
విసులుబాటుకే దీన్ని అంతా కూడా వదిలేశాను అనమాట. అలా కాకుండా మంత్లీ మనం వద్దాం అనుకుంటే, ఆఫ్లైన్లో ఎగ్జామ్ రాయడానికి వద్దాం అనుకుంటే మంత్లీ 1500 మీరు ఫీజు పే చేసి మీరు నాతో కంటిన్యూ అవ్వచ్చు, విజేతలుగా చేరవచ్చు. మిత్రులారా, ఖచ్చితంగా ఈ స్ట్రాటజీ బాగుంటుంది. మరొక ప్రశ్నకు వెళ్దాం. ఒకసారి మనం చూసినట్లయితే ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇదంతా షెడ్యూల్. ఇది మీకు వాట్సాప్లో కూడా ఈ షెడ్యూల్ని పంపిస్తాను నేను. ఇక్కడ చూడండి, ఇక్కడ క్వశ్చన్ చూడండి. కింది వాటిలో ఎర్రనికి సంబంధించి సరి అయినది. ఇది ఎప్పుడు పేపర్? ఇది చూడండి, స్కూల్ అసిస్టెంట్ పేపరు జూన్ 30వ తారీఖున మన జ్యోతిష్ట పబ్లికేషన్లో పేజీ నెంబర్ 34లో ఉన్నటువంటి ప్రశ్న ఇది కూడా. ఇక్కడ చూడండి, ఎర్రనికి సంబంధించి సరి అయింది. ప్రీవియస్ బిట్ ఇది కూడా. రామాయణ హరివంశాలను ప్రాలవేమరుడికి అంకితం ఇచ్చాడు. దీని ఆన్సర్ చెప్పండి అమ్మా. మీరు లైవ్లో ఉంటాను, నేను లైవ్లో ఉంటాను, చెప్పండి. పీడిఎఫ్ ఇస్తారా? పీడిఎఫ్ కూడా, ఎగ్జామ్ పీడిఎఫ్ కూడా పంపిస్తాను ఖచ్చితంగా. ఇది స్కూల్ అసిస్టెంట్ తెలుగు అమ్మా. స్కూల్ అసిస్టెంట్ తెలుగు కోసమే ఇదంతా కూడాను. విషయ వివరణ చాలా బాగుంది, వివరించారు గురువు గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్రెడీ ఎవరో ఫోన్పేలు కూడా ప్రారంభించారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నాకు నమ్మి ఆల్రెడీ ఒక 2 క్యాండిడేట్స్ ఫోన్పేలు కూడా చేయడం జరిగింది. సరే, ఒకసారి వినండి. రామాయణ హరివంశాలను ప్రాలవేమరుడికి అంకితం ఇచ్చారు. నృసింహ పురాణాన్ని శ్రీరాముడికి అంకితం ఇచ్చారు. అరణ్యపర్వ శేషాన్ని రాజరాజ నరేంద్రుడికి అంకితం ఇచ్చారు. ఈయనకు సంవిధాన చక్రవర్తి అనే బిరుదు కలదు. ఇందులో ఏవి రైట్ ఆన్సరో మీరు చెప్పాలి. నాకు తొందరగా ఆన్సర్ కావాలి. శేఖర్ బైరెడ్డి. చెప్పాలి ఆన్సర్. 4 పైవన్నీ తప్పమ్మా. అది పైవన్నీ తప్పది. పైవన్నీ అయితే తప్పు. ఇంకా ఒకరే చేస్తున్నారు ఆన్సర్. 4 తప్ప ఆన్సర్. శ్రీనివాస్, శేఖర్ బైరెడ్డి, అశ్విని ఓకే. శంకర్ బైరెడ్డి, అశ్విని ఏసీలు రైట్ ఆన్సర్ అనేసి ఇచ్చినట్టున్నావు నువ్వు. రామాయణ హరివంశాలను ప్రాలవేమరుడికి అంకితం ఇచ్చారు. ఇది రైటే, ఇది రైట్ ఆన్సరే. నృసింహ పురాణాన్ని శ్రీరాముడికి అంకితం ఇచ్చారు. ఇది తప్పు. ఇది అరణ్య పర్వశేషాన్ని రాజరాజ నరేంద్రుడికి అంకితం ఇచ్చారు. ఇది రైటే. ఈయనకు సంవిధాన చక్రవర్తి అనే బిరుదు కలదు. ఇది తప్పు. అయితే సింపుల్గా మనం చూసినట్లయితే ఆయన రచనలు అన్నీ కూడా మనం చెప్పొచ్చు. ఇక్కడ ఇవి ఎందుకు తప్పు అంటే, నృసింహ పురాణాన్ని శ్రీరాముడికి అంకితం ఇవ్వలే. అహోబిల నృసింహస్వామికి అంకితం చేయడం జరిగింది నృసింహ పురాణం. ఈయనకు సంవిధాన చక్రవర్తి అనే బిరుదు లేదు. నాచన స్వామినాథుడి బిరుదు సంవిధాన చక్రవర్తి. గమనించారా? మరొకసారి వివరణలోకి వెళ్దాం. ఇక్కడ ఎర్రన్ కోసం మనం వివరించుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడ గమనిద్దాం. ఇక్కడ ఆ ప్రశ్నని బేస్ చేసుకొని ఎర్రన్ కోసం ఒకసారి మనం సింపుల్గా మాట్లాడుకున్నట్లయితే, 14వ శతాబ్దానికి చెందినటువంటి ఎర్రన ఈయన శంభుదాసుడు. ఏంటంటే శంభుదాసుడు. అలాగే ప్రబంధ పరమేశ్వరుడు, అలాగే శంకర స్వామి. ఆయన గురువు పేరు కూడా శంకర స్వామి గురువు ఉన్నాడు. ఎవరికి? ఎర్రన్కి. శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదులు పొందినటువంటి ఎర్రన అద్భుతమైనటువంటి రచనలు వేశారని అడిగితే ఈయన రామాయణం రాశాడని అంటారమ్మ. కానీ అలభ్యం రామాయణం. తర్వాత రచన ఏదమ్మా అని అడిగితే హరివంశం రాశాడని అంటారు. రాశాడు. ఆ తర్వాత ఈయన అరణ్య పర్వ శేషభాగం రాస్తున్నాడు.
ఆ తర్వాత మనం చూసినట్లయితే నృసింహ పురాణం రాశాడమ్మ. నృసింహ పురాణం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ గతంలో అడిగిన ప్రశ్న ఏంటమ్మా అని అడిగితే ఎర్రన్ రాసినటువంటి రచనలో తొలి రచన ఏదమ్మా అని అడిగితే రామాయణం. కానీ ఇది లభించట్లేదు. మరొక ట్విస్ట్ బిట్ ఏంటంటే ఎర్రన్ యొక్క రచనలో లభిస్తున్న తొలి రచన ఏది అడిగాను అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా హరివంశంగా మనం చెప్పొచ్చు. అయితే ఎర్రన తన యొక్క హరివంశాన్ని రామాయణాన్ని ఎవరికి అంకితం చేశాడమ్మా అని అడిగితే ప్రోలయ వ్యామారెడ్డికి అంకితం చేశాడమ్మా. ఈ బిట్టే కదా ఇందాక ప్రీవియస్ బిట్లో మనం చూపించాం కదా. మనం గమనించినట్లయితే ప్రీవియస్లో అదే కదా ఉంది, రామాయణం హరివంశాలను ప్రోలయ వ్యామారెడ్డికి అంకితం ఇచ్చాడు. ఇది రైటే కదా, అదే కదా మళ్ళీ మనం వివరిస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రోలయ వ్యామారెడ్డికి అంకితం చేశాడు. ఇది ఇక్కడ క్లియర్ వచ్చింది. ఆ చిన్న ప్రశ్న పట్టుకొని ఇది. అయితే ఇక్కడ రామాయణం కూడా రాసింది హరివంశాన్ని. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే మిత్రులారా, ఇక్కడ చిన్న కాన్సెప్ట్లోకి వెళ్ళాలి. ఏంటయ్యా కాన్సెప్ట్ అని అడిగితే ఇక్కడ చిన్న ఒక స్టోరీ ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. 1322 సంవత్సరంలో ఉలుగ్ ఖాన్, ఈ ఉలుగ్ ఖాన్ ఈయనే మహమ్మద్ బిన్ తుగ్లక్ అట. మహమ్మద్ బిన్ తుగ్లక్. ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏం చేశాడంటే రెండవ ప్రతాపరుద్రుడి మీదకి దండెత్తాడమ్మ. ఓరుగల్ కాకతీయ రాజు అయినటువంటి రెండవ ప్రతాపరుద్రుడి మీద దండెత్తితే రెండవ ప్రతాపరుద్రుడు ఉలుగ్ ఖాన్ని తరిమి కొట్టాడు. ఓడిపోయాడు ఉలుగ్ ఖాన్. మహమ్మద్ బిన్ తుగ్లక్ వెళ్ళిపోయాడు. కానీ అతను మరికొంత సైన్యాన్ని పోగు చేసుకొని మరలా దాడి చేశాడు రెండవ ప్రతాపరుద్రుడి మీద. ఎప్పుడు 1323 సంవత్సరంలో మళ్ళీ రెండవ ప్రతాపరుద్రుడి మీద దాడి చేసి ఈయన బందీగా చేశాడు. ఈ బందీగా చేసిన తర్వాత ఈయన బందీగా వెళ్ళిపోయినాడు. రెండవ ప్రతాపరుద్రుడు బందీగా వెళ్ళిపోయి ఈయన అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడట. రెండవ ప్రతాపరుద్రుడు మరణించిన తర్వాత ఏమైంది, కాకతీయ సామ్రాజ్యం మొత్తం కొలాప్స్ అయిపోయిన తర్వాత అప్పుడు తెలుగు నేలంతా కూడా ముస్లింల యొక్క పాలనలోకి వెళ్ళిపోయింది. ఈ ముస్లింలు పాలిస్తున్నారు. అనేకమైనటువంటి అరాచకాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఈ ప్రాంతంలో స్థానికంలో బలంగా ఉన్నటువంటి రాజులందరూ కూడా బాధపడుతున్నారు. అలాంటప్పుడు ఇక్కడ అదే ప్రాంతానికి చెందినటువంటి ముసునూరి కాపయ నాయకుడు ప్రోలయ నాయకుడు, వీళ్ళిద్దరూ కూడా ముసునూరి ప్రోలయ నాయకుడు కాపయ నాయకుడు అని వాళ్ళిద్దరూ కూడా ఏం చేశారంటే ఇక్కడ తెలుగు రాజులందరినీ కూడా ఏకం చేశారనమాట. తెలుగు నేలలో సామంతరాజులు ఉంటారు కదా, వీళ్ళందరినీ ఏకం చేసి ముస్లిం మీద దాడి చేసి విజయం సాధించి 1326 సంవత్సరంలో ఈ యొక్క ముస్లింలని తరిమి కొట్టారు. అంటే వాళ్ళ యొక్క పాలన అంతం చేసేశారు. చేసిన తర్వాత ముసునూరి కాపయ నాయకుడు ప్రోలయ నాయకుడు కృష్ణానదికి ఉత్తరాన వీళ్ళు ఆ ప్రాంతాన్ని పరిపాలించారు. అదే కృష్ణానదికి దక్షిణాన చూడండి రెడ్డి రాజ్యాన్ని స్థాపించింది ఎవరమ్మా అని అడిగితే మనం చూసినట్లయితే ప్రోలయ వ్యామారెడ్డి. ఆ ప్రోలయ వ్యామారెడ్డి ఆస్థానికవే ఎర్రన. కాన్సెప్ట్ చూసారా మీరు? ప్రోలయ వ్యామారెడ్డి యొక్క ఆస్థానికవే ఎవరమ్మా? ఎర్రన. అదే సమయంలో హరిహరరాయలు బుక్కరాయలు కలిపి 1336 సంవత్సరంలో ఆనెగొంది ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని తుంగభద్ర నదీ తీరాన విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. హరిహర బుక్కరాయల యొక్క ఆస్థానికవే నాచన సోమనాథుడు. ఇది కాన్సెప్ట్ అన్నమాట. ఇక్కడ ఈ యొక్క ప్రోలయ వ్యామారెడ్డి యొక్క ఆస్థానంలోకి ఎర్రన ఏ విధంగా వెళ్ళాడు అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఏం జరిగిందో ఒకసారి చూద్దాం మిత్రులారా. కాన్సెప్ట్లో ఉన్నాం మనం. ఏం జరిగిందంటే ప్రోలయ వ్యామారెడ్డి ఉన్నాడు కదా, ఈ ప్రోలయ వ్యామారెడ్డి రెడ్డి రాజ్యాన్ని స్థాపించి ఈయన తన యొక్క సోదరుడైనటువంటి మల్లారెడ్డి దగ్గరికి వెళ్తాడు. ఈ మల్లారెడ్డి ఏ గ్రామంలో నివసిస్తున్నాడో మనసు అడిగితే చదలవాడ గ్రామంలో. ఎర్రని యొక్క ఇంటి పేరు కూడా చదలవాడే. ఈ మల్లారెడ్డి ఈ చదలవాడ ప్రాంతంలో ఉంటే అక్కడ మల్లారెడ్డి వద్దకు అక్కడ మనం చూసినట్లయితే ఈ చదలవాడలో శ్రీరాముని యొక్క ఆలయం ఉంటుంది. ఈ ఆలయాన్ని సందర్శించడానికి ప్రోలయ వ్యామారెడ్డి వెళ్తాడు. ఈ ప్రోలయ వ్యామారెడ్డి ఈ యొక్క శ్రీరాముని సందర్శించడానికి వెళ్ళినప్పుడు ఈ మల్లారెడ్డి వద్ద ఎవరు ఉంటారని అడిగితే ఎర్రన ఉంటాడు. అప్పుడు మల్లారెడ్డిని వాళ్ళ సోదరుడే కదా, ఆ సోదరుడిని ప్రోలయ వ్యామారెడ్డి అడుగుతా నాతో పాటు ఎర్రన పంపించే అంటే అప్పుడు ఎర్రన ప్రోలయ వ్యామారెడ్డితో పాటు వెళ్ళిపోతాడనమాట. అంటే ప్రోలయ వ్యామారెడ్డి కంటే ముందు ఎర్రన ఎవరి దగ్గర ఉన్నాడమ్మా అని అడిగితే మల్లారెడ్డి దగ్గర
ఉండడం మనం గమనించాలి. అలాగే ప్రాలయ వేమారెడ్డికి తన యొక్క రామాయణాన్ని అంకితం చేస్తాడు, హరివంశాన్ని కూడా అంకితం చేయడం జరుగుతుంది. ఎవరమ్మా అని అడిగితే ఎర్రన. మరి హరివంశం కోసం ఒకసారి మనం మాట్లాడినట్లయితే హరివంశంలో ఎన్ని ఆశ్వాసాలు ఉన్నాయమ్మా అని అడిగితే 19 ఆశ్వాసాలు ఉన్నాయి. 19 ఆశ్వాసాలు చాలా ఎక్కువ గమనించండి. గమనించారా? 19 ఆశ్వాసాలు ఉన్నాయి. ఇక్కడ ఈ యొక్క హరివంశం ఉంది కదా, హరివంశానికి మూలం ఏది అని అడుగుతాడమ్మా. హరివంశానికి మూలం ఏదమ్మా అని అడిగితే ఇక్కడ సంస్కృత భారతం. సంస్కృత భారతంలో 99వ పర్వం ఏదమ్మా అని అడిగితే హరిపర్వం. సంస్కృత భారతంలో 99వ పర్వం హరిపర్వం. 100వ పర్వం ఏదమ్మా అని అడిగితే భవిష్య పర్వం. చూడండి, భవిష్య పర్వం. ఈ 2 పర్వాలని కూడా ఎవరు విడిచిపెట్టారు అనుకున్నారు? 2 పర్వాలను కూడా నన్నయ్య తిక్కలను విడిచిపెట్టారనమాట. విడిచిపెడితే 99వ పర్వం అయినటువంటి హరిపర్వాన్ని, 100వ పర్వాన్ని భవిష్య పర్వాన్ని రెండింటిని కలిపి ఈయన హరివంశం పేరు మీద దీన్ని రాయడం జరిగింది. అందుకే హరివంశాన్ని భారతానికి పరిశిష్ట గ్రంథంగా చెప్తారు. అంటే పరిశిష్ట గ్రంథం అంటే భారతాన్ని పూర్తి చేసిన గ్రంథంగా చెప్తారమ్మా హరివంశాన్ని. హరివంశాన్ని భారతానికి పరిశిష్ట గ్రంథంగా పూర్తి చేసిన గ్రంథంగా చెప్తారు. అలాగే హరివంశాన్ని అందుకే కిలపర్వం అని కూడా అంటారమ్మా. కిలపర్వం అని కూడా అంటారు. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే హరివంశంలో చాలా గొప్ప అంశాలు మనం జోడించవచ్చు. మొట్టమొదటిసారిగా ఎర్రన ఇక్కడ మనం చూసినట్లయితే గోపిక యశోదల సంవాదం మొట్టమొదటిసారిగా హరివంశంలో ప్రస్తావించాడు. చాలామంది ఇక్కడ తప్పు చేస్తారు. గోపిక యశోదల యొక్క సంవాదం మొట్టమొదటిసారిగా ఎక్కడ చూడవచ్చు అంటే అక్కడ ఆప్షన్లో భాగవతం కూడా ఉంటుంది. భాగవతాన్ని పెడతారు. ప్రస్తావించిన కవి ఎవరైనా అడిగితే పోతనని పెడతారు. కానీ పోతన కంటే ముందే, భాగవతం కంటే ముందే హరివంశంలో గోపిక యశోదల యొక్క సంవాదాన్ని చెప్పున్నాడు. శ్రీకృష్ణ యొక్క బాలికరాలు చెప్పినటువంటి, శ్రీకృష్ణ యొక్క బాలికరాలు వర్ణించినటువంటి తొలి కవి ఎవరు అని అడిగితే ఖచ్చితంగా ఎర్రన మనం చెప్పాలి. కానీ ఎక్కువ మందికి బాలికరాలు అనగానే మీకు మైండ్లో ఏం గుర్తుంటుంది? పోతన అనుకుంటారు. కానీ ఎర్రను అనుసరించి పోతన అనేకమైనటువంటి రచనలు చేస్తున్నాడు. అంటే ఆ స్టైల్ ఉందన్నమాట. అందుకనే ఇక్కడ మనం చూసినట్లయితే కిలాంబి రామానుజాచార్యులు గారు ఏమంటారని అడిగితే ఈ యొక్క ఎర్రన పోతన కన్నయ్య వంటి వాడు అంటాడు. అంటే ఎర్రన హరివంశం ఉంది కదా, ఎర్రన హరివంశంలోని పోతన భాగవతంలోని పద్యాలు ఒకే కోవకు చెందుతాయి అన్నమాట. ఒకేలాగా ఉంటాయి. ఇక్కడ మనం చూసినట్లయితే కలడు మేదిని యందు అలాగే కలడు ఉదకమునందు అని చెప్పి పద్యం ఉంటుంది. ఎందులో? హరివంశంలో. ఇందులో పోతన భాగవతంలో ఇందు గలడందు లేడని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందెందే కలడు ఆ శ్రీ అని చెప్పి భాగవతం ఉంటుంది. రెండు ఒకటే. కలడు మేదిని యందు, కలడు ఉదకమునందు అని చెప్పి హరివంశంలో ఎర్రని చెప్తే, భాగవతంలో ఇందు కలడు అందు లేడని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందెందే కలడు శ్రీయర్ అని చెప్పి భాగవతంలో చెప్తాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఎక్కడికైనా పోయిదము అంటే పోయిదం ఎక్కడికైనా అంటాడు. ఇక్కడ మనం చూసినట్లయితే భాగవతంలో మనం చూసినట్లయితే ఓయమ్మా నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగుమననీడమ్మా, పోయిదం ఎక్కడికైనను మా ఇండ్లను పాలు పెరుగుమననీడమ్మా, పోయిదం ఎక్కడికైనను అంటే ఇక్కడ భాగవతంలో పోయిదం ఎక్కడికైనను అని చెప్పి ఇక్కడ చెప్తే, ఇక్కడ ఎక్కడికైనాను పోయిదం అని చెప్పి ఎక్కడ అంటాడు. గమనించారా? ఇది అంటే ఎర్రనని పోతన అనుసరించాలని చెప్పడం కోసం ఉదాహరణ. అందుకే ఎర్రన పోతనకు అన్నయ్య వంటి వాడు అని చెప్పి కిలాంబి రామానుజాచార్యులు అందుకే చెప్పున్నారమ్మా. అది హరివంశం కోసం మనం మాట్లాడినట్లయితే. ఆ తర్వాత మనం చూసినట్లయితే అమ్మా, మనం అరణ్యపర్వ శేషభాగం కోసం మాట్లాడచ్చు. అరణ్యపర్వ శేషభాగం మనకి ఇంకా హరివంశాన్ని ఇంకా డెప్త్గా వెళ్ళొచ్చు. నేను ఆ పేపర్ ఎక్స్ప్లెనేషన్లో మాత్రం డెప్త్గా వెళ్తాను, మీకు ఏం ప్రాబ్లం లేదు. మీకు జస్ట్ రుచి చూపిస్తున్నాను అనమాట, ఇది ఎలా ఉంటుంది, మన స్టైల్ ఎలా ఉంటుందని. అరణ్యపర్వ శేషభాగం మన అందరికీ తెలుసు కదమ్మా. నన్నయ్య 11వ శతాబ్దంలో 2.5 పర్వాలు రాసి మరణించాడు. తిక్కన 13వ శతాబ్దంలో 15 పర్వాలు రాస్తున్నాడు. మధ్యలో అరణ్యపర్వ శేషభాగాన్ని రాయలే కదా. కానీ ఇక్కడ అరణ్యపర్వ శేషభాగం నన్నయ్య
ఆది పర్వాన్ని, సభా పర్వాన్ని, అరణ్య పర్వంలోని చూడండి చతుర్దాశ్వాసం ఉంటుంది. ఈ చతుర్దాశ్వాసంలో 142వ పద్యమైనటువంటి శారదరాతుల ఉజ్జల వరకు రాసి మరణించాడు. మరణించిన తర్వాత అప్పుడు ఎర్రన ఏం చేశాడని అడిగితే అరణ్య పర్వ భాగంలో అక్కడ అరణ్య పర్వంలోని చతుర్దాశ్వాసంలోని 143వ పద్యమైనటువంటి స్ఫుర ధరణాంశు రాగరుచి అనే పద్యంతో ప్రారంభించి ఈయన పూర్తి చేశాడు. కానీ ఎర్రన చాలా తెలివైనవాడు. ఎర్రన ఎక్కడ కూడా ఇది తన రచనగా చెప్పలేదు, ఇది నన్నయ్య రచన అనే విధంగా రాసినాడు. అంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ 2 విషయాలు, ఇంపార్టెంట్ విషయాలు మీరు గుర్తుంచుకోవాలి. ఆశ్వాసాంత గద్యాలు అంటారు, అలాగే ఆశ్వాసాంత పద్యాలు అని అంటారు. ఆశ్వాసాంత పద్యాలు అని అంటారు. ఏంటి ఆశ్వాసాంత గద్య అంటే ఏంటి, ఆశ్వాసాంత పద్య అంటే ఏంటి? దీని ద్వారానే ఏ కవి రాశాడు గ్రంథాన్ని అనేది తెలుస్తుంది, ఎవరికి అంకితం ఇచ్చాడో తెలుస్తుంది. ఆశ్వాసాంత గద్య అంటే కవి తన కోసం తాను రాసుకుంటాడు. అందులో ఆశ్వాసాంత పద్యలు ఎవరికి అంకితం చేశారో వాళ్ళ పేరు మీద రాస్తాడు. మరి నన్నయ్య చూసినట్లయితే నన్నయ్య ఆశ్వాసాంత పద్యాలని ఎవరి పేరు మీద రాశాడు? రాజరాజ నరేంద్రుని పేరు మీద రాశాడు. ఎందుకంటే రాజరాజ నరేంద్రుని పేరు మీదే మహాభారతాన్ని రాశాడు కాబట్టి నన్నయ్య యొక్క ఆంధ్ర మహాభారతంలో ఆశ్వాసాంత పద్యాలు ఎవరి పేరు మీద ఉన్నాయి? రాజరాజ నరేంద్రుడి పేరు మీద ఉన్నాయి. మరి నన్నయ్య ఆశ్వాసాంత గద్యాలు ఎవరి పేరు మీద రాశాడు? తన పేరు మీద రాసుకున్నాడు. ఎక్కడ ట్విస్ట్ ఉందో గమనించండి. ఎర్రన ఏం చేశాడని అడిగితే ఆశ్వాసాంత గద్యలు ఉన్నాయి కదా, ఈ ఆశ్వాసాంత గద్యలు నన్నయ్య పేరు మీద రాశాడు. ఎందుకంటే నన్నయ్య రాశాడు, తద్రచనీయక అన్న విధంగా రాశాడు కదా, నన్నయ్య రచన విధంగా రాసినాడు. ఆశ్వాసాంత పద్యాలు ఎవరి పేరు మీద రాశాడని అడిగితే రాజరాజ నరేంద్రుడి పేరు మీద రాశాడు. అందుకే అరణ్య పర్వ శాసభాగం ఎవరికి అంకితం ఇచ్చారని అడిగితే రాజరాజ నరేంద్రుడికి అని వస్తుంది ఆన్సర్. నన్నయ్య రచన విధంగా రాశాడు అంతే తప్ప మా ఇంటి పేరు చదలవాడ, నా పేరు ఎర్రన, నన్నయ్య 2.5 పర్వాలు రాస్తే ఆయన చనిపోతే నేను రాస్తున్నాను అని ఎక్కడా చెప్పుకోలేదు. కానీ మన కవి పండితులు మాత్రము ఈ కర్ణజనన వృత్తాంతం కానీ మధ్యాక్కర ఛందస్సు కానీ స్టైల్ను పోల్చి ఇది ఖచ్చితంగా 2.5 పర్వాల్లో అరణ్య పర్వ శేషభాగము 2.5 పర్వాలు నన్నయ్యదైతే అరణ్య పర్వ శేషభాగం ఎర్రని రాశాడని చెప్పి నిర్ధారించడం జరిగింది. అది వాస్తవం కూడా. ఎక్కడో ఒక దగ్గర తన కోసం తాను రాసుకున్నాడు. కానీ అరణ్య పర్వ శాసభాగంలో ఆశ్వాసాంత గద్యలు నన్నయ్య పేరు మీద ఉంటాయి, ఆశ్వాసాంత పద్యలు ఎవరి పేరు మీద ఉంటాయి అంటే రాజరాజ నరేంద్రుడి పేరు మీద ఉంటాయి. ఆ ట్విస్ట్ బిట్ అంటే ఇందాక కూర్చును మీకు అర్థం అవడం కోసం. మీరు ఏమనుకుంటారు, రాజరాజ నరేంద్రుడు 11వ శతాబ్దము, ఎర్రన 14వ శతాబ్దము, ఈయన ఎందుకు ఆయనకి ఇస్తాడని అనుకుంటారు అనమాట. అసలు ఆయన ఆస్థాన కవి కాదు కదా. ఎందుకంటే గతంలో ప్రశ్న అడిగాడు అలానే. ప్రోలయ వేమరెడ్డి యొక్క ఆస్థాన కవి అయినటువంటి ఎర్రన అరణ్య పర్వ శాసభాగాన్ని ఎవరికి అంకితం చేశాడని అన్నాడు. మళ్ళీ మనం మర్చిపోతామని ప్రోలయ వేమరెడ్డిని గుర్తించాడు. చాలామంది ఏం చేస్తారు, ప్రోలయ వేమరెడ్డికి అంకితం చేశాడని అనేస్తారు ఆప్షన్లో. కానీ రాజరాజ నరేంద్రుడికి కలిసి మనం ఆన్సర్ చేయాలి. ఇది మన కాన్సెప్ట్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. మిత్రులారా గమనించండి, ఇంకా డెప్త్గా వెళ్ళిపోవచ్చు. కానీ ఒకసారి మనం చూసినట్లయితే ఇవన్నీ మనకి చాలా ఉన్నాయి. ఇది టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకొని ప్రశ్న, కానీ మనకి సమయం లేదు. ఇక్కడ గమనించినట్లయితే ఇవన్నీ కూడా అంటే ఒక క్వశ్చన్ దగ్గర మనం ఎంతసేపు మనం చేస్తున్నాం చూడండి. ఇది మన స్టైలు. ఇప్పటికే ఫోన్పేలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఈరోజు రేపు జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే ఆన్లైన్ ఫీజు 499. ఆల్రెడీ ఆఫ్లైన్లో కూడా అడ్మిషన్లు ఆల్రెడీ హాస్టల్కి వచ్చి ఉన్నారు. రాజమండ్రి, ఈస్ట్ వెస్ట్ నుంచి కూడా, శ్రీకాకుళం, వైజాగ్ నుంచి చాలామంది కాల్స్ చేస్తున్నారు కాబట్టి ఆఫ్లైన్ బ్యాచ్ కూడా ప్రారంభమవుతుంది. స్టడీ అవర్ బ్యాచ్ ముఖ్యమైనటువంటి టాపిక్స్ చెప్పించడం జరుగుతుంది. బాలవ్యాకరణం, చందోదర్పణం, టెక్స్ట్ బుక్స్, పిఐఈ, జీకే కరెంట్ అఫైర్స్, సైకాలజీ, మెథడాలజీ ఇవన్నీ కూడా మనం చర్చిస్తాం. కేవలం మీకు ఏం మిస్ అవుతాయంటే ఆధునిక సాహిత్యం, ప్రాచీన సాహిత్యం ఇవి ఎందుకు మిస్ అవుతాయంటే ఇవి టైం వేస్ట్ గేమ్ అనమాట. ఇప్పుడు ప్రాచీన సాహిత్యం మీకు కోచింగ్లో ఆఫ్లైన్లో చెప్పామంటే కనీసం ప్రాచీన సాహిత్యం దగ్గర 25 రోజులు ఉండిపోవాలి. ఈలోపు వాడు నోటిఫికేషన్ ఇచ్చాడంటే ఏది చదవడం కుదరదు. ఇక్కడ మైండ్ పెట్టి ఆలోచించండి. మీరు మామూలుగా ఎక్కువ సమయం ఉంటే నేను ఆఫ్లైన్లో మళ్ళీ నన్నయ్య 11వ శతాబ్దము, ఆది కవి, శబ్దశాసనుడు, వాగమ శాసనుడు, నన్నయ్య తల్లిదండ్రులు, తాత, ముత్తాత అన్నీ సోదంతా పనికిరాని సోదంతా చెప్తాను నేను. కానీ ఇప్పుడు మనం తెలివిగా ప్రవర్తించాలి. తక్కువ సమయంలో ఎలా మనం ఎదుర్కోగలము, ప్రశ్నల యొక్క పద్ధతి మారింది, సరళ మారింది కాబట్టి నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ మనం రాయాలి.
మిత్రులారా గుర్తించండి, తెలుగు స్టడీ సర్కిల్తో ప్రయాణం చేయండి, విజేతలుగా నిలవండి. ఖచ్చితంగా మీకు భవిష్యత్తు ఉంటుంది. డెఫినెట్లీ మీకు ఖచ్చితంగా మిమ్మల్ని విజేతలని చేసే బాధ్యత నాది. ఖచ్చితంగా మీరు విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఉన్నాను. మరి జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు నా నెంబర్కి ఫోన్పే చేయడం ద్వారా మీరు రిజిస్టర్ అయినట్లయితే వెంబడే మీకు గ్రూప్లో యాడ్ చేస్తాను, అలాగే యాప్లో కూడా యాడ్ చేస్తాను. ప్రాచీన సాహిత్యం మొత్తం క్లాసులు ప్లస్ ఎగ్జామ్స్ మొత్తం కలిపి కేవలం 499. బిట్ మిస్ అవ్వదు, మీకు హామీ ఇస్తున్నా. ఆ ఎగ్జామ్ పేపర్ PDF కూడా మీకు పెడతాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.